సమాజంలో క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు ఎదురు మతాన్ని తిడితే వాళ్ళు థ్యాంక్ యూ గురుగారు అంటారా? కాదు కదా, అంటారు కదా. వాళ్ళు కూడా తిడతారు. అది నేను చేస్తున్నావు, తిట్టిపిస్తున్నావు. నీ మతాన్ని తిట్టిపించుకుంటూ ఇతర మతాన్ని తిట్టి నీ మతాన్ని కూడా తిట్టిపించుకుంటున్నావు. ఈయన పని ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టడం, రెచ్చగొట్టడం. దాన్నే మతోన్మాదుడు అంటారు. మతం కంటే ముందు మనమందరము మనుషులమని, మనమందరూ ఐక్యత కలిగి ఉండాలని బైబిల్ బోధిస్తుంది. మరి బైబిల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? బైబిల్ అనేది దేవుని సందేశం, కానీ ఆయన సమాజంలో వచ్చి అందరినీ టాయిలెట్ పోయి మనం ఏందది పైశాచికత్వం, అది ఎడారి మతం అంట. మీరు ఎప్పుడు అంటారు ఎడారి మతం అంట, ఎండిపోయిన శవం అంట. ఏందా మాటలేంది? ఇంకా ఆయన పుట్టుకనే మార్చేసిండు. ఆయన నిందించాలనుకున్నప్పుడు మీరు వెళ్ళి ఎలాగ ఆయనకు దండం పెట్టారు? సార్ మీకేమంటున్నా, మీరు చేస్తారా? మీరు చేస్తే మీరు చెప్పి మాట్లాడండి అంతే. మీరు ఎందుకు దండం పెట్టారో నా ఇష్టం నాయన. ఈ మాటలు అన్న తర్వాత కేసు పెట్టారా? ఒకటి రాజా, ఒకటి ఇప్పుడు మీకు ఆయనతో శాల్ప కప్పించుకున్నందుకు ప్రాబ్లమా, ఆయనకు దండం పెట్టినందుకు ప్రాబ్లమా, లేకపోతే ఆయన మీద కేసు పెట్టినందుకు ప్రాబ్లమా? మీకు ఒక క్రైస్తవుడై ఉండి మీరు అజయ్ బాబు గారి విషయంలో ఎందుకు కేసు పెట్టారు? పెట్టినా లేదా? మీరు పెట్టారా? మీరు పెట్టినప్పుడు నన్ను అడగకండి. మీరు పెట్టారు సేవకుడు, మీరు సేవకుడు అన్నప్పుడు సేవకుడిలా మాట్లాడండి. మీకు లేదా ఇప్పుడు దైవభక్తి మీకు లేదా? నాకుంది కాబట్టి నేను పెట్టి. హాయ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి సిపిఎఫ్ ప్రేక్షకులకు, అలాగే క్రైస్తవ సమాజానికి, అలాగే హైందవ సహోదరులకు, అలాగే ముస్లిం సహోదరులకు అందరూ కూడా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యకి ఒక ప్రాముఖ్యమైన గెస్ట్ మన మధ్యకి వచ్చి ఉన్నారు. ఆయన ఎవరికి తెలియని వ్యక్తి కాదు. ప్రాముఖ్యంగా అయితే క్రైస్తవులకి ఒక మంచి సుపరిచితమైన వ్యక్తి. క్రైస్తవుల్లో ఆయన తెలియని వారు లేరు, హైందవుల్లో ఆయన తెలియని వారు కూడా లేరు. అలాంటి వ్యక్తి మన మధ్యకి వచ్చి ఉన్నారు. వారే మరి జోసెఫ్ గారు. హాయ్ సార్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సార్ ఎలా ఉన్నారు? బాగుండండి. మీరు ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి సిపిఎఫ్ టీవీ మరియు ప్రేక్షకులకు అందరికీ ఓకే, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి సార్. సార్, ఈ సమయంలో మిమ్మల్ని కొన్ని ప్రాముఖ్యమైన క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను సార్. ఇప్పటి వరకు మీరు జోసెఫ్గానే అందరికి తెలుసు. కొంతమందికి మీ గురించి కానీ చాలామందికి కొన్ని విషయాలు తెలియదు. అయితే ఈ సమయంలో మీ గురించి కొన్ని విషయాలు, అలా ఎలా అంటే మీరు ఎక్కడ పుట్టారు, మీ సొంత పేరు అంటే ఎలా అంటే క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కాదు. ఇప్పుడు నా పేరు ఆరోగ్యస్వామి జోసెఫ్. ఆరోగ్యస్వామి కాదు, క్యా. అదేంటంటే మా తాతగారి పేరు ఆరోగ్యస్వామి. ఓకే ఓకే. వాళ్ళు జోసెఫ్లు అనమాట. జోసెఫ్ మా ఇంటి పేరు. అది ఇంటి పేరు జోసెఫ్. ఓహో, అంటే క్రైస్తవుల పేరు జోసెఫ్ కాదు మీ పేరు. ఇప్పుడు ఇది క్రైస్తవుల్లోని జోసెఫ్ అనే పేరు క్రైస్తవుల బైబిల్లో ఉందన్నమాట. జోసెఫే. క్యాథలికే, మేము క్యాథలికే. సో ఆ ఇంటి పేరు జోసెఫ్. ఓకే ఓకే ఓకే. సో మీ గ్రామం సార్? హైదరాబాద్. మేమని కాదు, మా ముత్తాతలు కూడా ఇక్కడ వాళ్ళే. మేము తమిళ్ మాట్లాడతాం. ఓకే ఓకే, తమిళన్స్. తమిళ్ అంటే తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు కాదు. బహుశా తమిళనాడు ఒకప్పుడు విడిపోయింది కదా, ఒకప్పుడు ఇది కూడా తమిళనాడు. ఓకే, మీకు తెలుసో లేదో. అప్పుడు విడిపోయే టైంలో ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది, ఈ మీరు ఉన్న ఇప్పుడు ప్రదేశం అంతా చాలా మటుకు హిందువులు కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, చాలామంది తమిళ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మీరు అడిగితే వాళ్ళకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు చరిత్ర. చాలామందికి తెలియదు అనమాట. అంటే తమిళ్ సెటిలర్స్ అనమాట. ఓకే ఓకే. లోకలైట్స్. ఓకే. మీరు బై బోర్న్ అంటే మీరు పుట్టడమే క్రైస్తవ కుటుంబంలో పుట్టారు. మీ నాన్నగారు సార్? వాళ్ళ నాన్నగారు కూడా క్రిస్టియన్సే. మళ్ళీ తర్వాత తెలియదు. ఓకే, అంటే 2 జనరేషన్ వరకు మీకు మాత్రం గుర్తుంది క్రిస్టియన్స్. అందరూ క్రైస్తవులే. ఇటు మా మదర్ సైడ్ కానివ్వండి, ఫాదర్ సైడ్ కానివ్వండి. ఓకే, వాళ్ళు అవతల పక్కన వాళ్ళు కూడా క్రిస్టియన్సే. అంటే ఐ మీన్
సేమ్ డినామినేషన్ క్యాథలిక్. క్యాథలిక్ డినామినేషన్ క్యాథలిక్. చాలామంది క్రైస్తవుల్లో కూడా సేవకుల పిల్లలు కానీ లేకపోతే క్రైస్తవ పిల్లలు కానీ వాళ్ళు క్రైస్తవంలో ఉండి కూడా చాలాసార్లు ఏం జరుగుతుందంటే క్రైస్తవాన్ని వాళ్ళ జీవితంలో చూపించరు. అంటే నామకార్థపు జీవితాలు జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా మీరు ఎలాంటి జీవితంలోంచి క్రైస్తవంలోకి వచ్చారు? నేను చెప్పాను కదా రాజా, నేను రాలేదు, నా తల్లిదండ్రులే పుట్టారు క్రైస్తవంలో. ఇప్పుడు క్రైస్తవుడిగా ఉండి క్రైస్తవుడిగా బ్రతకాలని రూల్ లేదు. అలాగే మీరు క్రైస్తవాన్ని ఎలా అంగీకరించారు? అంగీకరించడం అంటే క్రిస్టియన్సే మేము. ఇలా అంగీకరించడము తిరస్కరించడం విధి విధానాలు ఎలాగో విధి విధానాలు క్రైస్తవంలోకి ఎలా వచ్చాయి మీకు? కదా బై బాన్ మేము క్రిస్టియన్సే. అయితే మేము మా ప్రాక్టీస్ ఏంటిది, ఇప్పుడు మీకు ఎలాగో మాకు దాదాపు అలాగే ఉంటుంది. చిన్నప్పుడే మేము కన్ఫర్మేషన్, చిన్నప్పుడు బ్యాప్టిజం అయిపోతుంది, పుట్టగానే బ్యాప్టిజం చేస్తారు, దాని తర్వాత కన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళలో ఏదో ఉంటుంది, అప్పుడే కన్ఫర్మేషన్ అయిపోతుంది. కానీ మాది ఏంటంటే చెప్తాను, మేము మీకులాగా తరచు బైబుల్ చదవం కూడా. ఉన్నారు మా రోమన్ క్యాథలిక్లో బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, కానీ మీ అంత చదివే వాళ్ళు లేరు. మీరు బైబుల్ చాలా చాలా మటుకు ప్రాక్టీస్ చేస్తారు, చదువుతారు. మాది తక్కువ, అందులో నేను ఇంకా తక్కువ. కానీ చర్చికి వెళ్తాను, వారానికి ఒకసారి సమయం తీసుకుని చర్చికి వెళ్తాను. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారా సార్ మీరు? ప్రతి ఆదివారము, మళ్ళీ మంగళవారం కూడా మాకు కొన్ని సపరేట్ చర్చెస్ ఉంది. సెంట్ ఆంథోనీస్ మీరు వినే ఉంటారు, మెట్టుగూడలు ఉంటుంది, అక్కడ వెళ్తాము. మేమే కాదు, అక్కడ ఇతర మతస్థులు కూడా వస్తారు. ఇప్పుడు హిందువులు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. సో మీ డినామినేషన్లోకి వేరే డినామినేషన్కి తేడా ఏంటి సార్? తేడా అంటే అదే అంటున్నా కదా, మీరు చాలా మటుకు బైబుల్ వాక్యాలు ఎక్కువ వింటారు. మాది ఏంటంటే చర్చికి వెళ్తాము, చర్చిలో మాస్ బలి పూజ ఏదో ఉంటుంది కదా, మాస్ అంటాము. ఆ మాస్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉండి ఆ మాస్ ఏదైతే ఫార్మాలిటీస్ ఉందో కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాం అంతే. అంటే ఇప్పుడు మీరు నామకార్థపు క్రైస్తవా లేకపోతే నిజమైన క్రైస్తవులా సార్? అలా కాదు, ఎందుకంటే నేను అడిగిన ప్రతిదానికి మీరు ఇచ్చే సమాధానాన్ని బట్టి నేను అడుగుతాను ఈ క్వశ్చన్. ఓకే. అంటే నామకార్థపు క్రైస్తవులు అంటే ఎలా ఉంటారంటే, ఓకే, వాళ్ళు కొన్నిటిని పాటించరు. లోకం కావాలి, అలాగే క్రైస్తవం కావాలి. మీ క్రైస్తవం అనేది బై బర్త్ మీకు ఇవ్వబడింది, కానీ నామకార్థ క్రైస్తవులు అందరూ కూడా ఎలా అంటే బై బర్త్ వచ్చింది కాబట్టి నడిపించుకుంటారు. అలా కాదు అడిగింది. నిజమైన క్రైస్తవుడు అంటే క్రైస్తవులాగే బ్రతకాలని. అలాగే మీరు ఉన్నారా? నామకార్థ క్రైస్తవులాగా మీరు ఉన్నారా? ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోగలుగుతాను. ఇప్పుడు నేను ఎట్లా చెప్పాను కదా, నేను వారంకి ఒకసారి చర్చికి వెళ్తాను, టైం దొరికినప్పుడు కూడా చర్చికి వెళ్తాను. అది నా పద్ధతి. ఇంకా ఇతరులు కూడా ఉన్నారు, రోజు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, రోజుకు 2 సార్లు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొందరు ఉన్నారు సంవత్సరానికి ఒకసారి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి అంటే క్రిస్మస్ రోజు లేదా ఈస్టర్ రోజు. అలా కొందరు ఉన్నారు, చాలా కొందరు. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే జనాల్లో దేవుడు భయం అనేది పెరిగిపోయింది క్రిస్టియానిటీలో. ఏ దేవుడు భయం సార్? మన దేవుడు భయం పెరిగిపోయింది. ఒకప్పుడు చాలా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఆ జనాభా అనేది పెరిగిపోయింది. ఒకప్పుడు ఏంటంటే చిన్నప్పుడు చూసేవాళ్ళము, చర్చ్ అంటే కొంచెము టైం చూసుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు ఆ ప్రాక్టీస్ లేదనమాట, ఇప్పుడు పెరిగింది. ప్రతి ఆదివారం వెళ్ళాలని చెప్పి ఒక కంపల్సరీ అనేది ఒకటి పెట్టుకున్నారు. 90% అటెండెన్స్ అనుకోండి. ఇంకో క్వశ్చన్ సార్, ప్రవీణ్ పగడాల గారితో మీకు ఎలాంటి పరిచయం ఉంది? మీకు ముందు కానీ, అంటే ఆయన మరణానికి ముందు కానీ, మరణం తర్వాత కానీ? మరణానికి ముందు మీరు ఎవరో తెలియదు, నిజంగా చెప్పాలంటే నాకు కూడా తెలియదు. ఆయన మరణం తర్వాత మీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన మరణం తర్వాత మీరు వెలుగులోనికి వచ్చారు. క్రైస్తవ సమాజానికి కానీ అలాగే హైందవ సహోదరులకు కానీ మీరు అంతకుముందు ఎవరికి తెలియదు? లేదు, అంతకుముందు నేను ఆల్రెడీ మీడియా పరంగా చిన్న డిబేట్స్ పాల్గొంటాను. ఎలాంటి డిబేట్స్ అంటే ఎలా సార్? కొన్ని ఉంటుంది, ఫార్మల్ డిబేట్స్ కానివ్వండి, కొన్ని సమాజం పట్ల డిబేట్స్ కానివ్వండి, అందులో పాల్గొంటూనే ఉంటాను. అంటే ఆ డిబేట్స్ దేని గురించి సార్? అవి
దేశం గురించి, దేశం గురించి, సొసైటీ, ఫస్ట్ సొసైటీ గురించి మీరు డిబేట్ చేసేవాళ్ళు. చేస్తుంటాను. ఇక్కడ ఏమైందంటే మరణం తర్వాత అనేది తరచూ మీడియా రెగ్యులర్గా అది ఆల్మోస్ట్ 1 month నడిచింది ఆ డిబేట్స్. అందులో ఎక్కువ కూడా టైం ఇవ్వలేదు నేను, ఎందుకంటే ఫ్రాంక్గా చెప్తాను, నా తెలుగు అంత బాగుండదు మీకు తెలుసు. ఓకే. అయితే నేను కొన్ని తగ్గించుకున్నాను అనమాట. రెగ్యులర్గా పిలిచినా కానీ ఇర్రెగ్యులర్గా వెళ్ళేవాడిని. మీకు ప్రవీణ్ గారు ముందే తెలుసా? లేదు, తెలియదు. మరణం తర్వాతనే తెలిసింది. మరణం తర్వాత ఆయన సబ్జెక్టులోకి మీకు రావాలని ఎందుకు అనిపించింది? ఇన్సిడెంట్ల మీదకి వచ్చి మాట్లాడాలని మీకు ఎందుకు అనిపించింది? అది ఇప్పుడు అదొక న్యూస్లో మారిపోయింది. పిలిచారు, వెళ్ళాను. ఎవరు పిలిచారు సార్? మీరు మీడియా వాళ్ళు పిలిచారు కదా. మీడియాకి మీకు ఎలా తెలుసు సార్? మీరు వాళ్ళకి తెలుసు, ఇప్పుడు చాలా మటుకు మీడియాస్కి తెలుసు. పిలిచారు, వెళ్ళాను. రాధా మనోహర్ దాస్ గారితో మీకున్న పరిచయం ఎలాంటిది? మీరు చాలామంది అనుకునేది ఏంటంటే మీరు ఆయన శిష్యులని అనుకోనియండి, పర్లేదు. మీరు ఆయన శిష్యులని, ఆయన చేత నడిపించబడుతున్న ఒక నావని, ఓకే, నావని, సముద్రంలో ఒక నావని, క్రైస్తవుల మీద ఆయన మీద అనకండి, ఓకే చెప్పండి, క్రైస్తవుల మీద ఆయన సంధించిన బాణమని చాలా మంది అభిప్రాయం. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నాకు ఆయన గురించి ఏదో తెలిసింది ఇలాగే యూట్యూబ్ ఛానల్స్లో. అయితే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం, వెళ్ళాను. అయితే అక్కడ నేను కొన్ని చూశాను అనమాట. అతను తరచూ గొర్రెలు అనడం, ఎడారి మతాలు. మళ్ళీ నా ముందే ఏదో ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీస్తుంటే అతను ఎవరికో పాస్టర్ అనే వ్యక్తికి ఫోన్ చేసి క్రైస్తవ్యాన్ని దూషించడం జరిగింది. అయితే నేను అది అయిన తర్వాత మాట్లాడాను, గురుగారు మీరు ఏదైతే గొర్రెలు అంటున్నారో అది కొంచెం మానుకోండి, ఎందుకంటే తరచూ మీరు మమ్మల్ని గొర్రెలు అనడం మంచి ఇది కాదంటే, సర్లేండి బా నేను ఇది చేస్తానంటే, సరే థ్యాంక్ యూ అని ఇది చేశాను నేను. అంటే నేనేమనుకున్నాను, ఓకే ఆయన ఇకపై మాట్లాడడు అని చెప్పి. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలా వస్తూనే ఉంటుంది కదా ఆయనది, చూస్తున్నాను రెగ్యులర్గా వస్తుంది. సరే నేను డిసైడ్ చేసుకున్నా, ఇలాంటి వ్యక్తులను ఎక్కడ అదేమంటారు కట్ చేయాలో. మీకు తెలుసు అనుకుంటా, కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మన విశ్వాసం, ఆయన విశ్వాసం, ఆయన హైందవ మతం, మనది క్రిస్టియన్ మతం. ఆయనకు నచ్చదు మన మతం. ఈ మాట చెప్తే ఏమంటారు తెలుసు సార్? శిష్యుడు గురువు మీద ఎలా కంప్లైంట్ ఇవ్వగలరు అనుకుంటారు సార్? వాళ్ళు ఏమని అనుకోనియండి, ఇక్కడ వినండి. ఇప్పుడు శిష్యుడు ఎందుకు? ఇప్పుడు నేను మీతో మాట్లాడదు శిష్యుని అయిపోతానా, నేను మీ గురువు అయిపోతాను? ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను సోషల్ మీడియా మీ పాస్టర్ మీరు ఆయన కాళ్ళు పట్టుకున్నట్టు, ఎక్కడ కాళ్ళు పట్టుకున్నా అది కాళ్ళు పట్టడం కాదు, ఇలా అంటే కాళ్ళు పట్టుకోవడం. ఒక క్రైస్తవుడు అలా మనం సార్, ఇప్పుడు నేను ఒక మిషన్ మీద వెళ్ళాను, ఏమని? ఒక్క నిమిషం ఉండండి. ఏమని మిషన్ ఏదైనా సార్, ఒక్క నిమిషం చెప్పండి. ఏమని? గురుగారు ఇప్పుడు ఆయన, నేను మాంక్ అనుకున్నా. మాంక్ అంటే ఏంటిది? ఇప్పుడు వాళ్ళ అలాంటి మనిషి అనుకున్నాను నేను అప్పట్లో. నేను కూడా భ్రమపడ్డాను. సరే గురుగారు ఇలా మాట్లాడడం కొంచెం మానుకోండి, ఎందుకంటే మాకు కూడా మా మనోభావాలు దెబ్బతింటుంది. సర్లే నేను తగ్గించుకుంటా ఏదో అన్నాడు, అప్పుడు తదాస్తు ఏదో అన్నాడు, పెట్టాను, తప్పులేదు. దండం పెట్టడానికి సార్, ఇప్పుడు దండం అదంతా దండం ఎందుకు పెట్టినా, ఎందుకంటే నా మనుషులని నువ్వు ఎడారి మతము, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, ఎడారి మతము, తరచు గొర్రెలు నాకు కూడా ఇప్పుడు ఆయన అంటాడు, ఆయన అన్నందుకు చాలామంది అది ఊతపదంలాగా అయిపోయింది. ఎవ్వడు పడితే వాడు గొర్రెలు అంటారు కదా. ఇప్పుడు గొర్రె దెబ్బ చూడండి ఎట్లుంటుందో. వాళ్ళని అందరికి కాదు, రాధా మనోహర్ దాస్కి, ఇంకా ఎవరెవరు అంటున్నారో వాళ్ళకు. గొర్రెలు అనే వాడిని దగ్గరికి వెళ్ళేసి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి మీరు
ప్రశ్నించడం మానేసి దండం పెట్టాల్సినంత అవసరం ఏంటి? ఇప్పుడు ఆయనతో సాలువా కప్పించుకున్నారు మీరు, సాలువా కప్పించుకున్నారు, దండ వేయించుకున్నారు. చూడండి, ఒకవేళ ఉంటే చూపించండి నాకు. ఓకే, ఉన్నా పర్లేదు. మీకు గుర్తులేవు అవి? నాకు తెలియదండి. లేదు సార్, మీరు అబద్ధం. సరే ఉండండి, అబద్ధాలే అనుకోండి. మీరు ఎందుకు సాలువా కప్పించుకున్నారు? సాలువా ఉంది, నా మీద సాలువా కప్పారు. ఆయన దగ్గర వస్తే ఎక్కువ నా దగ్గరికి అసలు నా కట్ల కనిపెట్టి మాట్లాడాడు ఆయన. మీరు దండం పెట్టారు, మరి ఎలా పెట్టారు? దండం అంటే ఆయన ఏమన్నాడు, నాకు హామీ ఇచ్చాడు, సరే తగ్గించుకుంటా లేకపోతే మానేస్తే ఏదో అంటే తదాస్తు ఏదో అన్నాడు. సరే నేను థ్యాంక్ యూ అన్నాను ఆయన దగ్గరికి. సార్ ఇప్పుడు అది నా వ్యక్తిగతం అండి. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను దండం పెట్టాను, ఎందుకు పెట్టాను? సరే ఇప్పుడు ఆయన మానుకుంటా, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. ఆయన ఓకే మానుకుంటా అంటే ఓకే, నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. సరే ఆయన మానుకుంటాడు అంటే మమ్మల్ని తిట్టేది మానుకుంటాడు, నా దేవుళ్ళ జోలికి రాడు అనుకొని నేను అనుకున్నా. సరే థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు కూడా ఏదన్నా నాకు మంచి చేస్తే ఇట్లా, ఇది ఇండియన్ కల్చర్, ఇది హిందూ కల్చర్ కాదు, ఇండియన్ కల్చర్ ఇది నమస్తే పెట్టడం. కల్చర్ అంటే ఒక క్రైస్తవుడు ఎలాంటి కల్చర్ పాటించాలి సార్? అది ఇప్పుడు ఇది నా కల్చర్ సార్. ఒకటి క్రైస్తవుడు అనేవాడు ఏదన్నా ఉన్నా సరే ఇది నా కల్చర్. మీ కల్చర్ అంటే ఎలాంటి సార్? ఏదో ఒకటి. ఇప్పుడు నేను సమాజంలో క్రైస్తవుల కల్చర్ ఉంది కదా, ఆ కల్చర్ ఏంటి? బైబిల్ సంబంధమైన కల్చర్. ఇప్పుడు మీరు ఇప్పుడు రాధా మనోహర్ దాస్, ఇప్పుడు మీరు కట్ చేయకుండా పెడతారా నేను మాట్లాడినంత? పెట్టండి. సరే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఓకే, ఆయన పెద్ద మనిషిగా గారు అంటున్నా, నాకన్నా వయసులో పెద్ద. ఇప్పుడు ఆయన తప్పులు చేశారా అంటున్నారు. తప్పులు చేశారా? చాలా తప్పులు చేశారు. మీరేం చర్య తీసుకున్నారు? ఏమన్నా చర్య తీసుకున్నారా? నేను తీసుకున్నా. ఎందుకంటే అతను నా దేవుణ్ణి దూషించిండు. ఏం దూషించిండు? టాయిలెట్ పోయమన్నాడు. ఏందది సార్? ఇప్పుడు ఆయనకు నచ్చదు, ఓకే, అది ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం. కానీ ఆయన సమాజంలో వచ్చి అందరినీ టాయిలెట్ పోయమనడం ఏందది? పైశాచికత్వం అది. ఎడారి మొత్తం అంట. మీరు ఎప్పుడు కొంచెం ఉన్నట్టు సార్, ఎడారి మొత్తం అంట, ఎండిపోయిన శవం అంట. ఏందా మాటలేంది? ఇంకా ఆయన పుట్టుకనే మార్చేసిండు. ఆయన పుట్టుకనే మన దేవుని పుట్టుకనే మొత్తాన్ని మార్చేసిండు. ఎవడు పుట్టాడు ఏందో ఏం మాటలు అవి? మనం ఎవరిని మాట్లాడడం సార్? అలాంటిది ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడు? సరే నేను ఇలా మాట్లాడేస్తాను. ఎందుకు మాట్లాడేస్తాను? ఎందుకంటే దేవుళ్ళు అనేవాళ్ళు మనం తిడితే పడుండరు. మనలాంటి వాళ్ళు బయటికి రావాలి, ఇలాంటి వాళ్ళని ఖండించాలి, నిందించాలి, శిక్షించాలి. నిందించాలి అనుకున్నప్పుడు మీరు వెళ్ళి ఎలాగ ఆయనకు దండం పెట్టారు? సార్ మీకేమంటున్నా, మీరు చేస్తారా? మీరు చేస్తే మీరు చెప్పి మాట్లాడండి అంతే. మీరు ఎందుకు దండం పెట్టారా? నా ఇష్టం నాయన. సార్ అది అంటున్నాను, క్వశ్చనించడానికి పోయి ఆయన సరెండర్ ప్రశ్నించినా సార్. ఎలా సాల్వాతో కప్పించుకోనా సార్? నేను రిక్వెస్ట్ చూపియండి రాజా, నాకు గుర్తుండదు, కొన్ని గుర్తుండదు. మీరు కనీసం అది జరిగింది కూడా గుర్తులేదా సార్ మీకు? సార్ ఈ మాటలో ఒకటి రాజా, ఒకటి ఇప్పుడు మీకు ఆయనతో శాల్ప కప్పించుకున్నందుకు ప్రాబ్లమా, ఆయనకు దండం పెట్టినందుకు ప్రాబ్లమా, లేకపోతే ఆయన కేసు పెట్టినందుకు ప్రాబ్లమా మీకు? ఆయన మాట్లాడిన తర్వాత కూడా మీరు ఆయన దగ్గరికి వెళ్ళేసి ఎప్పుడన్నాడు? మీరే అన్నారు కదా సార్ ఇప్పుడు ఏమని? ఇప్పుడు నేను ఆయన కొత్త వీడియోలు చూసి అందుకోసం నాకు కోపం వచ్చింది ఆయన మీద. అంతకుముందు తెలియదు ఆయన మీకు? తెలుసు, ఇట్లా గిర్రలు అంటడం తెలుసు నాకు. అందుకోసమే సరే గురుగారు మీరు ఇట్లా చెప్పడం తప్పు అని చెప్పాను నేను. సరే ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టండి. ఎవరిని? రాధా మనోహర్ దాస్ గారిని పక్కన పెట్టండి. ఆయనదోడు కాబట్టి ఆయన గురించి మీరు మాట్లాడారు. ఒక క్రైస్తవుడు అయి ఉండి మీ కన్ను మీరు పొడుచుకోగలరా సార్? ఇప్పుడు కన్నుని పొడవగలదా? పొడుచుకోము. ఒక క్రైస్తవుడు అయి ఉండి మీరు అజయ్ బాబు గారి విషయంలో ఎందుకు కేసు పెట్టారు? ఇప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా మీకు? చెప్పండి ఏం చేశారు? ఇప్పుడు అక్కడ ఇప్పుడు చెప్తున్నా నేను నిజంగా అక్కడ ఒక ఘటన జరిగింది. ఎలాంటి ఘటన సార్? మరణం జరిగింది. ప్రవీణ్ గారి మరణం జరిగింది. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేనప్పుడు, ఎలాంటి ఆధారాలు లేవని మీరు ఎలా చెప్తారు సార్? ఆధారాలు ఉన్నాయి, పెట్టి కేసు పెడతా. ఆ రోజు అజయ్ బాబు గారు ఎలా మాట్లాడారంటే, అజయ్ బాబు గారు రాజమండ్రి రాకముందే రోజే, అక్కడ నుంచి ప్రయాణం అయ్యడానికి ముందు రోజు ఏం జరిగిందంటే, అమరా ప్రసాద్ తన ఫేస్బుక్లో ట్విట్టర్లో తెలియదు కానీ ఒక కామెంట్ పెట్టారు. ఏమండి బూతులు, నేను మాట్లాడకూడదు, తాగబోదు, తాగేసి బండి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాను అన్న. ఇంకా పోలీసులు దాన్ని ధృవీకరించలేదు, ఎవరికీ తెలియదు. అలాంటి దాన్ని ముందే తనకు ఎలా తెలుసు? అలాంటి విషయాల గురించి మాట్లాడినప్పుడు
మీరు అలాంటి మంచి వ్యక్తి మీద ఎలాంటి కేసు పెడతారు సార్ మీరు? సార్ ఇక్కడ మంచి సార్ ఒకటి వినండి, ఒకటి ఇప్పుడు హిందువులకు కూడా మనోభావాలు ఉంటుంది, మనకు కూడా ఉంటది. వాళ్ళ మనోభావం గురించి మీకు అవసరం లేదు సార్. అది మీరు అనొద్దు, మీరు అనొద్దు, అట్లా తప్పు. అంటే వాళ్ళు మనుషులు గారా? మీరు క్రైస్తవులు అన్నప్పుడు ఇట్లా మాట్లాడొద్దు, ఒక్క మనిషి గురించి తప్పుగా మాట్లాడొద్దు ప్లీజ్. వాళ్ళు కూడా మనుషులే, మనం కూడా మనుషులే. వాళ్ళు మనం మనుషులు అన్నప్పుడు వాళ్ళ గురించి తప్పు అంటే నువ్వు క్రైస్తవులు కావు. నువ్వు అందుకే నేను ఎలా ఒక క్రైస్తవుడు మీరు ఎలా పెరిగారు సార్? మీరు ఒక చెప్తానండి, ఇప్పుడు వాళ్ళ గురించి అనవసరం అంటే క్రైస్తవుడు మాట్లాడే మాట కాదు, క్షమించే గుణం ఉంటే క్రైస్తవుడు. సార్ క్రైస్తవుడు అనేవాడు అన్యాయంగా పోరాడేవాడా? క్రైస్తవుడు అనేవాడు అన్యాయంగా పోరాడతాడా? ఒక్క నిమిషం సార్, ఆయన న్యాయంగా పోరాడారా అన్యాయంగా పోరాడారా? ఏది అజయ్ బాబు గారు న్యాయం విషయంలో పోరాడారా అన్యాయం విషయంలో? సరే నేను కేసు పెట్టినా, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నప్పుడు మనోభావాల గురించి ఆలోచించి ఒక వ్యక్తి తనకి 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి మీరు జైల్లో పెట్టించారు. తెలంగాణ గవర్నమెంట్ ఆయన అజయ్ బాబు వెళ్ళి కేసు పెడితే ఎవరు తెలుసా? వినండి సార్, నేను చెప్పండి. అజయ్ బాబు వెళ్ళి కేసు పెడితే ఏమని కనీసం స్పందించలేదు. ఎవరి మీదకి? లలిత్ కుమార్ మీద కేసు పెట్టారు, అమార ప్రసాద్ మీద కేసు పెట్టారు, తర్వాత కరుణాకర్ సుగర్ మీద పెట్టారు, తర్వాత అమార ప్రసాద్ ఇంకో 4 పెట్టారు అన్నమాట. వీళ్ళ మీద కేసు పెట్టినప్పుడు గవర్నమెంట్ స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు? ఒకటి నేను చెప్తున్నా. కానీ మీరు కేసు పెడితే తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు స్పందించింది? మీకు తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న అధికారులకు సంబంధం ఏంటి సార్? వాళ్ళు ఆయనకు స్పందించిన గవర్నమెంట్ మీకు ఎందుకు స్పందించింది? ఒకటి, ఇప్పుడు 4 మీద కేసు పెట్టారు, ఎప్పుడన్నా మీడియాలో పెట్టిండ్రా నేను ఇట్లా కేసు పెట్టిండని చెప్పి? సార్ ఆయన ఛానల్ ఆయన ప్రమోట్ చేశాడు సార్, చూపించండి. ఇప్పుడు అది కాకపోతే ఆయన ఛానల్లో పెట్టుకున్నాడు, ఆయన ఛానల్ అందరూ చూశారు, గవర్నమెంట్ తెలియదా? అంటే గవర్నమెంట్ ప్రజలు చూస్తేనే గవర్నమెంట్ వర్క్ చేస్తుంది సార్. ఇప్పుడు నేను కేసు పెట్టినా, ఎందుకు తీసుకున్నారు? ఎవరు? గవర్నమెంట్ ఎందుకు తీసుకున్నారు? పోలీస్ వాళ్ళు వాళ్ళని అడగండి, మీరు అంటారు మనోభావాలు దెబ్బతిన్నాను అడిగినప్పుడు సార్, అది కేసు ఎవరు హైందవుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎలా అయితే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు మాట్లాడారు అన్నారు. కేసు గురించి కాదు ఇది, కేసుకి సార్ నేను అడిగేది ఒకటే, మీరు రియాక్ట్ అయ్యారు, హైందవుల విషయంలో రియాక్ట్ అయ్యారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అజయ్ బాబు మీద కేసు పెట్టేశారు. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మీరు ఎందుకు ఈ విషయంలో మీరు ఇంత దారుణంగా మీరు ప్రవర్తించారు? దారుణం అలాంటి మాట మాట్లాడదు. లేదు సార్ దారుణంగా, ఎందుకంటే తనకు చిన్న పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు నేను చూసాను. ఇప్పుడు చెప్తాను, ఆయన పిల్లలు ప్లీజ్ చెప్పండి. మీరు తేజ రెడ్ టీవీ అనుకుంటా, ఆయనతో మాట్లాడండి. ఫస్ట్ ఆయనకు చెప్పాను, తేజ చెల్లమ్మకు చెప్పు నేను కేసు తీసేస్తున్నాను అని చెప్పి. ఎప్పుడు సార్? మీరు అడగండి ఒకసారి సార్, ఒకసారి ఫోన్ చేయండి. మీరు ఒక్క నిమిషం ఎప్పుడు చెప్పారు? అప్పుడే అంటే 1 వీక్ 10 days లోపే చెప్పాను. ఒకటి మళ్ళీ అభినయ్ పాస్టర్, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం చెప్పండి. అభినయ్ పాస్టర్ గారిని కూడా మొన్న కలవడం జరిగింది ఒక ఛానల్లో. అక్కడ పాస్టర్ గారికి కూడా చెప్పాను, ఆయన నా బ్రదర్. ఎవరు? అజయ్ బాబు గారు నాకు బ్రదర్ లాంటి వారు. ఆయనకు శిక్షిస్తే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సార్ మీరు ఆ మాటలు ఎలా మాట్లాడుతున్నారంటే చాలా మీరు సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది సార్. నేను క్లియర్గా అడిగాను, నేను అంటున్నాను కదా, నేను ఏమంటున్నాను, అజయ్ బాబుని అన్ని రోజులు జైల్లో ఉంచితే అప్పుడు కరగని మనసు ఇప్పుడు ఎందుకు కరుగుతుంది? మీరు అడగండి ఆయనని, తేజ గారిని అడగండి సార్. మేము బెయిల్ గురించి కూడా అభినయ్ గారు ప్రయత్నం చేశారు సార్. అంతేందుకు సార్? చేసుకోలేదు సార్ మీరు? సార్ సిస్టర్ గారి పేరేంటి? అభినయ్ గారు, మా ఎండి గారు సుప్రియ గారు, ఆవిడ్ని అడగండి. ఆ ఛానల్ని చెప్పాను, కేసు తీసేస్తున్నానమ్మా, తీసేస్తాను, రండి మాట్లాడి. ఎన్ని రోజులకి అన్నారు? ఎన్ని రోజులకి? 4 days అనుకుంటా, 4-5 days సార్. ఎందుకు సార్ అన్నాను? అంత కక్ష వచ్చింది సార్ ఆ మనిషిని జైలుకి పంపించారు. మరి రాధా మనోహర్ దాస్ ఎందుకు పంపించలేదు జైలుకి మీరు? సార్ అప్పుడు కాదు, పంపించానా లేదా, కేసు పెట్టానా లేదా అది చూడండి. అప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు కాదు, ఇది కేసులు 100 మంది మీద అవుతాయి సార్. కానీ మీరు పూనుకున్న ప్రయత్నం ఎలాంటిదంటే ఆ మనిషిని జైల్లో పెట్టించారు మీరు. ఎందుకు జైల్లో పెట్టించి? దేవుడు నన్ను ఆశీర్వదిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? కాదు కదా. అవునా కాదా? అవునా కాదా? మీరు క్రైస్తవుడు అయి ఉండి ఎలా ఆలోచిస్తారు సార్ అలాగా? అజయ్ బాబు గారు వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి సార్? అదంతా పక్కకు పెట్టండి, కేసు పెట్టి. సార్ ఒక్క నిమిషము, మనము అది కొలతలు పెట్టుకుంటూ కూర్చోవద్దు. పెట్టినా లేదా? మీరు పెట్టారా?
మీరు పెట్టనప్పుడు నన్ను అడగకండి. సేవకుడు- మీరు పెట్టారు సేవకుడు కాదు సార్, మీరు సేవకుడు అన్నప్పుడు సేవకుడులా మాట్లాడండి. మీకు లేదా ఇప్పుడు దైవభక్తి మీకు లేదా? నాకుంది కాబట్టి నేను పెట్టినా. అదే అంటున్నాను సార్, మీకున్న భక్తి సార్. సార్ మీకున్న ఒక కన్ను సిద్ధాంతం మాట్లాడదు సార్. నేను మాట్లాడతా, క్రైస్తవుల ఆలోచన నేను మాట్లాడుతున్నా. మీరు ఈ పాస్టర్ మీద ఎందుకు పెట్టారు ఇక్కడ? ఇప్పుడు మీరు హైందవుడు వచ్చి పెట్టలేదు సార్ కేసు, ఒక హైందవుడు వచ్చి కేసు పెట్టలేదు. ఆయన జైలుకి పోయిన దాకా మీరు నిద్రపోలేదు. ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు తెలుసా? ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు మీకు తెలుసా? 14 రోజులు జైల్లో ఉన్నారేమో. 7 రోజులు సార్. 7 రోజులు బాధపడ్డా. 7 రోజులు ఆయనని పచ్చి బూతులు తిట్టారు. ఎలాంటి బూతులు అంటే అమ్మాలని, వినండి, అమ్మల్ని, చెల్లెల్ని, అక్కల్ని భయంకరమైన బూతులు తిట్టేసి నడి ఎండలో మనల్ని అరికాళ్ళకి చెప్పులు లేకోకుండా నిలబెట్టారు. నెత్తికి గుండు కొట్టించారు. గుండు అంటే ట్రిమ్మింగ్ చేస్తారు, అది వాళ్ళ ప్రొసీజర్. అదే మీరు తీసుకున్న బాధ్యత ఒక క్రైస్తవుని అవమానపరిచింది అంటున్నా నేను. మీరు క్రైస్తవుడే ఉండి ఇప్పుడు ఏం చేద్దాం అంటారు చెప్పండి? ఏం చేద్దాం కదా సార్, మీరు చెప్పండి. మీరు అజయ్ బాబు గారి విషయంలో మీరు క్షమాపణ, క్రైస్తవుల తరపున మీరు సమాజానికి. రాజా, నేను కేసే తీసేస్తానని చెప్పి ఫస్ట్ డే 3 నుంచి డే 4 అనుకుంటా ఆ టీవీలో చెప్పాను నేను. అమ్మా రండమ్మా అంటే ఎవరైనా వచ్చారా? రాలేదు. కేసు పెట్టి బాబు కేసు పెట్టినా అయితే అసలు ఎలా పెడతారు సార్ క్రైస్తవుడి మీద? మీరు క్రైస్తవుడి మీద ఎలా పెడతారు? ఇది తప్పు. ఇది క్రైస్తవుడి మీద అని కాదు, ఇక్కడ మీరు క్రైస్తవుడు హిందూ అని మాట్లాడకండి. మీరు క్రైస్తవులు కాబట్టి క్రైస్తవుల గురించే మాట్లాడతాను సార్. అట్లా కాదు రాజా, క్రైస్తవుడు అని మాట్లాడొద్దు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను రాధా మనోహర్ హిందూ అని పెట్టలేదు, అతను ఒక చీడ పురుగు, అందుకే పెట్టాను. అజయ్ బాబు గారి విషయంలో ఇప్పుడు వరకు జరిగిన నష్టాన్ని గురించి పక్కన పెడితే, ఆయనకంటూ ఒకవేళ మీరు మేలు చేయాలనుకుంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? ఖచ్చితంగా నేను చెప్పాను కదండి, ఆయన నాకు బ్రదర్ లాంటి వాడు. ఖచ్చితంగా ఆయన ఒక హగ్ ఇచ్చి ఖచ్చితంగా వీలైతే చెల్లమ్మని కూడా కలవనికి రెడీగా ఉన్నా. ఎందుకంటే సార్ జైలుకి వెళ్దామన్నానండి, ఎవరు రాలేదు. జైలు కూడా వెళ్తానన్నా. ఎందుకంటే ఆయన మీద కక్ష, ఆయన మీద పగ ఏం లేదు, కేవలం ఒక ఆపే ప్రయత్నం అది. నన్ను ప్లీజ్ ఎవ్వరు అపార్థం చేసుకోకండి ప్లీజ్. ఎందుకంటే ఒక ఆపే ప్రయత్నం అది. ఎందుకంటే ఆ స్టేజ్ అలా ఉండే అనమాట. ఎందుకంటే ఇప్పుడు పాస్టర్ గారు మరణించారు. ఇప్పుడు ఆయన మీద సస్పిషియస్గా ఉండే, మళ్ళీ ఇలా మాట్లాడినందుకు మళ్ళీ ఈయనకి ఏమైనా అవుతుంది అని ఒక భయము, ఆపాలి అన్న ఒక. ఇప్పుడు చెప్తున్నానండి, నన్ను అడిగారు చాలామంది, మీ వెనక ఎవరు ఉన్నారు అని చెప్పి. దేవుడు ఉన్నాడు, ఆయన ఆపిచ్చాడు. ఆయన ప్రణయం లేనిది ఆకు కూడా కదలదు కదా. ఇది ఆయన నన్ను కదిలించాడు అంతే. ఇప్పుడు ఇతని మీద పగలేదు. ఎవరి మీద? రాధా మనోహర్ దాస్ గారి మీద. ఆయన కూడా నాకన్నా వయసులో పెద్ద. కానీ ఆయన ఎలాగైతే మన క్రైస్తవ్యం గురించి కానివ్వండి, స్త్రీల గురించి కానివ్వండి, ఒక వీడియో చూశాను నేను. స్త్రీలను చెప్పు కింద పెట్టాలని చెప్పి ఒక ఆదేశం ఇచ్చాడు అతను ఒక వీడియోలో. అందుకే దానిపైన ఇంకొక కేసు కూడా పెట్టాను. సనాతన ధర్మం ప్రకారం స్త్రీని చెప్పు కింద పెట్టాలనుకున్నాను. సనాతన ధర్మం ప్రకారం కాదు, ఆయన ఏదో ఎవరికో బోధిస్తున్నాడు. బోధించేటప్పుడు చిన్నపిల్లల ముందు కామం గురించి మాట్లాడాడు. కామము చిన్నపిల్లలు బిలో 18. ఇది మీ ఛానల్లో మాట్లాడుతున్నాను నేను. కామం గురించి మాట్లాడారు చిన్నపిల్లలు, బిలో 18 years పిల్లల ముందు. ఇంకా మీకు వినిపిస్తాను బెస్ట్. లేకపోతే ఒక గొప్ప ప్రతివ్రతని అమ్మా, మీరు వారు ఎలా ఉంటారు కంట్రోల్గా అంటే ఏముంది, కృష్ణపక్షం అంతా నేను కంట్రోల్లో ఉంటాను, శుక్లపక్షం అంతా ఆయన కంట్రోల్లో ఉంటాను. గ్రేట్ కదా. ఎలా ఉంటారు మీరు అని అడిగితే శాస్త్రం ఏంటంటే, చాలామందికి నా ఆపరేషన్ అయిపోయిందా అంటుంటారు. ఆ పుస్తకం చదవండి ఒకసారి. ఆపరేషన్ అయిపోవడం అనేది పిల్లలు పుట్టకుండా ఉండడానికి చేసుకుంటారు కదా. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే, కామం కేవలం పిల్లలు పుట్టడానికే వాడాలి. ఆపరేషన్ చేసిన తర్వాత కామాన్ని తీర్చుకుంటే
ఆవిడ కాళ్ళ కింద చెప్పుతో సమానం. బా కామం దేనికి? అసలు ఆ మాటలు ఏంటి? మాటలు ఏంది? నువ్వు మత పెద్దవి కావు, మత పిచాసివి. పిల్లలు, చిన్న పిల్లల ముందు అసలు నువ్వు కామం నీకెందుకురా? నీకెందుకు కామం అనేది? నీకు అసలు ఆ సబ్జెక్ట్ నీకు అనవసరము. నువ్వు మత పెద్దవి, ఒక మతస్థుడి అంటే ఒక మాంక్ కాషాయం వేసుకున్న వాళ్ళు ఇలా ఇలా చేయరు, ఇది మాట్లాడరు. అనవసరం వీళ్ళకు. ఇదా మాట్లాడేది? ఇదా చిన్న పిల్లల ముందు బోధించేది? అవును. కాళ్ళ కింద చెప్పంటావా ఆడ మనిషిని? ఇంకొకటినండి, పిల్లలు ఇంతంత పిల్లలు ఆవిడకి కూడా దానికి అనాలి. ఆవిడకి కూడా 40 పైన ఉంటాయి. 3 పిల్లల్ని చంపేసి ఏదో రంకు వ్యవహారం చేద్దాం అనుకుంది, సింక్ అవ్వలేదు. ఈ స్త్రీ చెడిపోవడానికి కారణం, 3 పిల్లల్ని చంపేయాలన్నంత క్రూర ఆలోచన రావడానికి కారణం, వాడు ఎవడో కాకినాడ, నా పిల్లలు ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు, 2 పిల్లలకి తాళ్ళు కట్టేసి బకెట్లో నీళ్ళు నింపి చంపేసారు. ఆవిడ ఏమన్నారు? పిల్లలు ఇంతంత పిల్లలు. ఇది ఈయన భాగవతం. ఇప్పుడు చిన్న పిల్లలకు ఎలా ఉంటుందండి? అవును. ఏది ఇప్పుడు బయట వాళ్ళు కానివ్వండి, ఇంటి వాళ్ళు కానివ్వండి, కొన్ని మైండ్లో పడిపోతుంది. అవును. ఇతను ఏమంటున్నాడు? రంకు అనేది సింక్, ఆ రైమ్స్ అసలు 18 ఏళ్ళ బిలో 18 పిల్లల ముందు నువ్వు ఇలా మాట్లాడతావా? నువ్వు ఒక మత పెద్దవా? మత పెద్దవు కావు, నువ్వు మత అహంకారివి. నువ్వు అవును, ఏదో అంటారు మతోన్మాదివి. మతోన్మాది. అవును, నువ్వు మతోన్మాదివి. నువ్వు పిల్లల ముందు ఇలాంటి మాటలా? అవును. ఇంకా భయం పెడుతున్నాడు. ఏమని చెప్పి? కామం తీర్చుకోవడానికంట. అసలు ఆ మాటలు ఏంటి సార్? అసలు కామం తీర్చుకోవడానికంట. సార్ ఫస్ట్ మీ ఛానల్ చెప్తున్నాను, ఏ ఛానల్ చెప్పాలండి. ఇప్పుడు మీరు నిజమైన క్రైస్తవులని అందరికి అర్థమవుతుంది. ఇక్కడ అతను ఏమన్నాడు? కామం తీర్చుకోవడానికంట పిల్లల్ని చంపుతారంట. బా, కామం తీర్చుకోవడానికి పిల్లల్ని చంపుతారంట. ఇప్పుడు ఆ పిల్లల మైండ్ ఏం పడిపోతుంది? రేపటి రోజు ఎవరన్నా పేరెంట్స్, తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడితే వీళ్ళకి ఏమని అనిపిస్తుంది? పిల్లలకు ఇతరుతో మాట్లాడితే పిల్లలు ఏమనుకుంటారు? అరే మా తల్లిదండ్రులు మమ్మల్ని చంపేస్తారా అని ఒక భయం పెట్టాడు కదా, కలుగుతుంది కదా. బకెట్లో నీళ్ళు పోసి చంపుతాడు తాడేసి. అసలు అవి ఇలాంటి మాటలు పిల్లల ముందు మాట్లాడతావు ఎలా సార్? అవేం బోధలు సార్? సమాజానికి ఉపయోగపడే బోధలు అవి. కానీ వేషం వేసుకొని, కాషారంగు బట్టలు వేసుకొని, మెడలో దండలు వేసుకొని. మెడలో దండలు కాదు అది. ఇప్పుడు అతను మెడలో పడేది పడుతుంది. ఓకే, ఖచ్చితంగా పడాల్సిందే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో, సినిమా హాల్లో పోయి బోధన చెప్పేది, బోధన చేస్తున్నాడు అందరిని. ఇప్పుడు తెలుస్తుంది ఈ బోధనలు. ఇప్పుడు బయట పడితే ఆ బోధనలు విన్న వాళ్ళే చెప్పుతాడు కొడతారు. అవునవును. ఎవరైతే విన్నారో, ఇప్పుడు ఇక్కడ ఒక కుటుంబం ఉందండి, వాళ్ళు బహుశా అంత పట్టించుకోపో ఉండొచ్చు. అవును. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? తిట్టేశాము, దేవుళ్ళే కదా, ఏదో విన్నట్టు ఊరుకుంటారు. కానీ కొన్ని పుట్టిస్తారు నీలాంటి వాళ్ళని తాట తీయడానికి. ఓకే, ఇదా నువ్వు నేర్పించేది? ఇదా నువ్వు క్రైస్తవం మీద పగ పెట్టుకుని? మరియమ్మని పచ్చి బూతులు తిట్టాడండి. తెలుసండి, మేరీ మాతని పచ్చి బూతులు తిట్టాడు. చెప్తున్నాను కదండి, యేసు ప్రభు ఆయన పుట్టుకనే మార్చేశాడు. అవును. ఈ మాటలా ఇవి? ఇంత ఘోరమా? ఇప్పుడు ఇతను చూసి ఇతని ఫాలోవర్స్ కూడా గొర్రెలను స్టార్ట్ చేశారు చాలామంది. ఇతని ఫాలోవర్స్ కొందరే, అందరని కాదు, కొందరే. కానీ అదొక ముద్రలాగా పడిపోతుంది. గొర్రె దెబ్బ చూడండి, గొర్రెది ఎట్లుంటుందో. ఓకే, ఇది నేను కాదు సార్, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది బాధ్యత. ఎవడైతే మతాలను అడ్డం పెట్టుకుని మతాల మధ్యలో చిచ్చు పెడతాడో వాణ్ణి చర్మగీతం పాడాల్సిందే ఖచ్చితంగా. అసలు రాధా మనోహర్ దాస్ గారు స్వామి, గురువా, లేకపోతే అసలు ఆయన పొజిషన్ మతోన్మాది అంతే. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో ఇస్కాన్ ఒకప్పుడు ఇస్కాన్ కూడా తరిమేసింది దీన్ని. ఇస్కాన్ కూడా తరిమేశారు. ఎందుకంటే ఇప్పుడు కాషాయం వేసుకున్న వాళ్ళు చాలామంది నేను కూడా చూశాను. వాళ్ళు ఏదైనా బోధిస్తే కానివ్వండి, ఇంటర్వ్యూలో కానివ్వండి, అసలు మన గురించి మాట్లాడరు. తెలుసా మీకు? పట్టించుకోరు. అవును. క్రైస్తవం గురించి అడిగితే మన గురించి మాట్లాడదాం అంటారు. అంటే వాళ్ళ గురించే మాట్లాడదాము, మన బోధనలు ఏమో అదే చేస్తానంటారు. ఇతనిలాగా పిచ్చి పట్టినట్టు. ఫస్ట్ ఇతను ఏం చేస్తాడు?
మొదలుపెట్టేది వాళ్ళ పూజలు పురస్కారాలు ఏదో చిన్న చిన్నగా మొదలు పెడతాడు, మెల్లిగా దిగుతాడు అనమాట. ఎడారి మతాలు, ఎండిపోయిన శవం. యేసు ప్రభు వారిని ఎండిపోయిన శవం అన్నాడండి. ఎండిపోయిన శవము ఏంది, మాటలేంది అంటే ఎవ్వడేం చేయలేదు. ఈయన చూసి ఆయన శిష్యులు కరుణాకర్ సుగన్న, తర్వాత లలిత్ కుమారు, ఆ తర్వాత వీళ్ళనే కాదు అమరప్రసాద్, చాలా మంది ఉన్నారు. అవును, ఉట్టి నలుగురు అనుకోకండి, చాలా మంది ఉన్నారు. ఇంకొకటి, మీరు అడిగారు ఎందుకు వెళ్తున్నాను, ఎందుకు వెళ్ళారు అని చెప్పి. అక్కడ వీళ్ళ శిష్యులను కూడా పాపము కొందరు ఉంటారు, అరే ఈయన దగ్గర వెళ్తే వీళ్ళ లైఫ్ ఏదో ఆధ్యాత్మికంగా మారుతుందని చెప్పి. మారదు. ఇతను వాళ్ళని ఎంత దరిద్రంగా మాట్లాడతారంటే వాళ్ళకు రెస్పెక్ట్ ఇయ్యడు సార్. వాళ్ళు ఫ్రీగా చేస్తారు, ఇతని పనులు ఫ్రీగా చేస్తారు, సేవలు చేయించుకుంటాడు, మర్యాద ఇయ్యడు మనిషికి. ఇంతకుముందు ఒక అమ్మాయి కూడా చాలా కేసు పెట్టినట్టుంది. అహంకారంతోనా సార్? కులం అనే అహంకారమా? మనకు తెలియదు, అహంకారం మాత్రం ఉంది. అవును, అంటే నేను ఒక రేంజ్లో ఉన్నాను, నాకు అహంకారం అనేది ఉండాలి అన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు ఈయన గురించి మీరు 15 రోజుల క్రితము ఇతను ప్రతి ఛానల్స్లో రెగ్యులర్గా దూషించడం, అంటే క్రిస్టియన్ మతాన్ని దూషించడం. అతను తెలిసింది, ఎవరి ద్వారా తెలిసిందో నాకు తెలియదు. తెలిసిన తర్వాత అదంతా మానుకొని ఇప్పుడు అతను సంఘటన చేసుకుంటున్నాడు అనమాట. అంటే హిందుత్వంలో మరి అంత దూరి సభలు పెట్టి, అంటే దూషించడం పక్కకు పెట్టేశాడు. ఇంకొకటి, ఇతని గొప్పతనం ఏంటంటే, అతను అనుకునేది గొప్పతనం ఏం చేస్తాడంటే ఫోన్లు చేస్తాడు. ఇతను ఫిక్సింగ్ కానీ పాస్టర్ అంటాడు. ఓకే లైవ్ లో చాలా మంది వీడియోలు ఇంటర్వ్యూలో చూశాను. ఫోన్స్ చేయడము, పాస్టర్ అని చెప్పడం చేసి. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? బ్రహ్మ సరస్వతిని ఎలా చూపించాడు? బ్రహ్మ కూతురుని ఎలా పెళ్లి చేసుకున్నాడు? కాదు నాన్న, ఇప్పుడు బ్రహ్మను పూజించకపోయినా పర్లేదు. కాదు నాన్న, అతను ఇంత పెద్ద కాంట్రవర్షియల్ మాట అన్నాడు. ఎందుకన్నాడు? నువ్వు వాడిని అడిగావు కాబట్టి వాడు అడిగాడు కదా. నువ్వు క్వశ్చన్ వేసావు కాబట్టి అతను ఎదురు క్వశ్చన్ వేసాడు. ఎదురు క్వశ్చన్. ఇది ఎంత పెద్ద క్వశ్చన్ తెలుసా ఇతనికి? వీళ్ళ సమాజంలో ఇతని అది ఎట్లా కొడుతారో నాకు తెలియదు, చెప్పొద్దు నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు సార్ ఎవరి మతం వాళ్ళకి ఇష్టం, ఆ మతాన్ని తీసి బయట పెడుతున్నాడు ఇతను, తిట్టిపిస్తున్నాడు. వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు ఎదురు మతాన్ని తిడితే వాళ్ళు థ్యాంక్ యూ గురుగారు అంటారా? కాదు కదా, అనరు కదా. వాళ్ళు కూడా తిడతారు. అది నువ్వేం చేస్తున్నావు? తిట్టిపిస్తున్నావు. నీ మతాన్ని తిట్టిపించుకుంటూ ఇతర మతాన్ని తిట్టి నీ మతాన్ని కూడా తిట్టిపించుకుంటున్నావు. ఈయన పని ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టడం, రెచ్చగొట్టడం. దాన్నే మతోన్మాదుడు అంటారు. మరి ఎందుకు సార్ దానివల్ల ఈయనకి లాభం ఏంటి? ఈయనకి లాభం ఏంటి? ఇతని జీవన విధానం ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు యూపీలో ఒక సీఎం ఉన్నాడు, యోగి ఆదిత్యనాథ్ గారు, సీఎం గారు. ఇప్పుడు ఈయనకు ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, 3 భాషలు చక్కగా మాట్లాడేస్తాడు. మనకన్నా, మీకన్నా, నాకన్నా. ఓకే. ఆయనకు కేవలం హిందీ ఒకటి వస్తుంది. అలాంటి హిందీ మాట్లాడే మనిషి ఒక సీఎం అయిండు. నాకు అన్ని భాషలు వస్తుంది, నాకు ఒక పొజిషన్ రావాలి కదా. రావాలంటే ఏం చేయాలి? ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎవరినొకరిని తిట్టాలి. సో ఇదంతా వ్యాపారం లాగా ఆయన చేస్తున్నాడు సార్. అంతే. ఎప్పుడైనా ఇతను ఈ 15 రోజుల ముందు ఏదైనా చూడండి, ఎక్కడ ఈయన బోధించింది లేదు, ఇతర మతాలను దూషించకుండా బోధించింది లేదు, ఇతర మతాలను టార్గెట్ చేయకుండా ఏదో పూజలు పురస్కారాలు ఏది ఉండదు. ఆ పూజల్లో కూడా కొన్ని ట్విస్ట్ కావాలి నాకు. అంటే ట్విస్ట్ అంటే ఏంటిది? అల్లరించాలంటే ఏం చేయాలి? క్రైస్తవ మతాన్ని దూషిస్తే చప్పట్లు కొడతారు చాలామంది. అవును. ఇలాంటిది లేదు ఆయన చేయడు. ఓకే. ఇప్పుడు ఈయన గురించి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సార్? ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను. కమ్యూనల్ రిఫ్ట్ అదొకటి ఇచ్చాను. ఇంకొకటి ఏదైతే ఆడవాళ్ళ గురించి మాట్లాడారో, పిల్లల ముందు మాట్లాడారో దాని గురించి సపరేట్ ఇంకొక కంప్లైంట్ ఇచ్చాను. అవి కాపీస్ మాకు చూపిస్తారా సార్? ఇది ఎక్కడో కాదు, సిపి గారికి డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చాను. ఓకే. హైదరాబాద్ సిపి గారికి. వాళ్ళు ఆల్ జోనల్ డీసీపీ గారికి ఆర్డర్స్ పాస్ చేశారు టు టేక్ యాక్షన్ అని చెప్పి.
మేము చూసే జోసఫ్ గానేనా? అంటే మాకు ఇప్పటి వరకు కూడా మీరు ఆ క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉన్న మీరు. లేదండి, అట్లా అనుకోకండి ప్లీజ్, ఎవ్వరు అనుకోకండి, నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు. ఓకే. ఒకటి ఇప్పుడు పర్సనల్గా చాలామందికి చాలా ఉండొచ్చు, అది పర్సనల్గా పెట్టుకోండి, కానీ మతాన్ని అడ్డు పెట్టుకొని మతాలను తిట్టే పనిగా ఎవ్వరు పెట్టుకోకండి ప్లీజ్. ఓకే. ఏ ఇతర మతం గురించి మనకు అనవసరము, మన మతం గురించి ఇతరులకు అనవసరం. అక్కడ ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడ జరుగుతుంది. వాడు తిట్టాడు, నేను తిడతా, నేను తిట్టిన తర్వాత ఇంకొకటి తిడతాడు. అది ఏమైపోతుందంటే చైన్ బిజినెస్ లాగా, అది ఏదో వ్యాపారాలు ఉంటుంది కదా, ఒకరిని జమ చేస్తే 10 మంది బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, అలాంటి వ్యాపారం లాగా అయిపోతుంది. దీన్ని అరికట్టాల్సిందే. ఓకే. మరి అజయ్ బాబు గారి గురించి చివరికి మీరు ఏం చెప్పాలనుకున్నారు సార్? ఖచ్చితంగా వీలైతే చెప్పాను కదా, కలుస్తాను. ఆ చెల్లమ్మకు క్షమాపణమ్మ. క్రైస్తవ సమాజానికి కూడా మీరు ఆ విషయంలో కొంచెం బాధపడ్డారు. నేను బాధపడ్డానండి, ఎందుకంటే ఎవరు సార్, ఇప్పుడు ఈయన గురించి కూడా బాధపడతాను నేను, ఎందుకంటే చెప్పాను కదా, ఈయన నాకు తెలియదు, కానీ ఈయన చేసిన తప్పులు ఖచ్చితంగా తప్పులు కాదు, భయంకరమైన తప్పులు. ఎవరు? రాధా మనోహర్ దాస్. ఓకే. బాధపడతాను, ఎందుకంటే ఎందుకురా నేను చేశావు, కానీ ఇది చేయక తప్పదు నాకు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మనం బయట సమాజంలో వదిలితే రేపు మరొక వీళ్ళకి అంతమనేది ఉండదు, పోతూనే ఉంటారు. వీళ్ళ వల్ల సమాజంలో కొట్టకజాచేది మనము. అవును. మీరు, నేను, మనము. అవును. అంటే వీళ్ళు బాగుంటారు, హాయిగా ఉంటారు ఏసీ రూమ్లలో. అవును. ఏసీ రూమ్లో కార్లలో తిరుక్కుంటా, చెప్పాను కదా. అవును. అదేమి సినిమా హాల్లో, అక్కడ పోయి చెప్తాడు, బోధిస్తాడు. ఎంత రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, సినిమా హాల్లో మంచిగా బోధిస్తాడు. కానీ బోధించిన తర్వాత చప్పట్లు కావాలంటే క్రిస్టియానిటీని దూషించాలి. అజయ్ బాబు గారు కేసును విత్డ్రా చేసుకుంటున్నారని చెప్పారండి. మరి ఖచ్చితంగా చేసుకుంటా. చేశారు? ఆల్రెడీ చేసుకుంటారా? చేస్తానన్నాను కదా. అవును. ఎప్పుడండి? మాట్లాడదాం ఒకసారి. మాట్లాడండి. వీలైతే ఖచ్చితంగా మాట్లాడదాం. సమాజంలో క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? మనము మనుషులమే, మనకు హక్కు ఉంది. ఇక్కడ అందరు జనరలైజ్, అందరికి ఎలాంటి హక్కు ఉందో మనకు కూడా అలాంటి హక్కు ఖచ్చితంగా ఉంది. ప్రాముఖ్యత అంటే ఏంటి? ఇంపార్టెన్స్ ఏంటిది? క్రైస్తవుల యొక్క ఇంపార్టెంట్ ఏంటి ఈ సొసైటీలో అంటే మీరేం చెప్తారు? అదే నాకు తెలిసింది చెప్తున్నాను నేను. అంటే మనం కూడా మనుషులమే. ఓకే. క్రిస్టియన్స్ కూడా మనుషులే. ఈ దేశానికి క్రైస్తవులు చేసిన మేలు అంటే మీకు గుర్తొచ్చే మాటలు ఏంటి సార్? ఇప్పుడు కాన్వెంట్ స్కూల్ ఉంది. కాన్వెంట్ స్కూల్స్. ఓకే. పెద్ద ఇంజనీర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఈవెన్ అబ్రాడ్లో ఉన్న ఇప్పుడు సెటిల్ అయిన మనుషులు ఎవరైతే ఉన్నారో చాలా మటుకు నాకు తెలిసి 80% లేదా 70% కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న తర్వాత వాళ్ళకు ఇంగ్లీష్ ఎందుకు వచ్చింది? ఆ కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నందుకు వచ్చింది. సో క్రైస్తవులు ఈ దేశానికి చేసిన మేలులో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి నెంబర్ వన్. ఎందుకంటే కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న తర్వాతే వాళ్ళకు ఆ ఇంగ్లీష్ అనేది, ఇప్పుడు ఓకే బయట కూడా ఉండొచ్చు, కానీ ఇంతగా ఇంగ్లీష్ ఉండదు. ఇంకొకటి అండి, కాన్వెంట్ అన్నారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్, నన్స్ ఉంటారు చర్చిల్లో స్కూల్స్లో నన్స్ ఉంటారు, వాళ్ళ పట్ల కూడా చాలా అసభ్యంగా మాట్లాడారు ఇతను. అవును, చాలా అసభ్యంగా. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు హిందుత్వంలో బ్రహ్మకుమారిస్ ఉంటారు. అవును, బ్రహ్మకుమారి. వాళ్ళు ఏంటిది, వాళ్ళు దేవునికి అంకితం. నన్స్ కూడా దేవునికి అంకితమే. అవును. వీళ్ళకి ఎలా ఉంటుందంటే బయట ప్రపంచంతో పని ఉండదు, కేవలం దేవుడు సేవనే. దేవుడు సేవ, మానవ సేవ, అంటే చదివించాలి, దాని తప్ప వేరే ఏ ధ్యాస ఉండదు. హిందూ క్రిస్టియన్ అనే భేదాలు ఉండదు స్కూల్స్లో, అస్సలు ఉండదు. వాళ్ళ పని ఏంటంటే ఇంకొకటి, ప్రతి స్కూల్లో ఇప్పుడు నేను చదువుకున్నానండి, సెయింట్ మేరీ స్కూల్ అనే స్కూల్లో చదువుకున్నాను. ఓకే. మీరు? నేను చదువుకున్నాను. నా స్కూల్లో స్ట్రెంగ్త్ 90% హిందూసే. 90% హిందూసే. ఈరోజు వాళ్ళు ఒక డాక్టర్, ఒకటి ఇంజనీర్. ఎందుకంటే మీరు అడిగారు కదా, ఇంపార్టెన్స్ ఇదే చేసిన మేలుల్లో. అవును, ఇది నెంబర్ 1 ఎడ్యుకేషన్. ఇంకా హాస్పిటల్ కూడా చాలా ఉంది. మతం కంటే ముందు మనమందరము మనుషులమని, మనమందరం ఐక్యత కలిగి ఉండాలని బైబిల్ బోధిస్తుంది. మరి బైబిల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? బైబిల్ దేవుని సందేశం. బైబిల్ అనేది దేవుని సందేశం. దయచేసి బైబిల్ గురించి వేరే ఇలాంటి చీడ పురుగులు వాళ్ళు ఇందులో వెతికి ఇందులో ఇది ఉందని అనేది మానుకోవాలి.
బైబిల్ కేవలం నువ్వు క్రైస్తవుడు అంటే మీరే ఆచరించండి. ఇతర మతాలు అంటే ఇది వాళ్ళు చదవద్దని కాదు, కానీ తప్పులు వెతుక్కుంటా కూర్చోకండి. అవును, ఉంటుంది. ఇప్పుడు నా పేపర్లో కూడా నేను రాసిన దాంట్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది. అంటే అది తప్పులు కాదు, అది అప్పుడు జరిగిన రియాలిటీస్ అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్, అది అప్పుడు ఆ సిచ్యువేషన్సే అలా ఉండేది. అవును. అయితే దాన్ని తప్పు పట్టడం మీ సంస్కారం కాదు. బైబిల్ అనే కాదు, ఏదైనా సరే, ఏ గ్రంథమైనా సరే. ఇప్పుడు ఎవరైతే పవిత్రంగా భావిస్తున్నారో దాన్ని ఇతరులు ముట్టుకొని ఇందులో ఇలా ఉంది అని చెప్పి దాన్ని పాయింట్అవుట్ చేయకండి. చాలు, మనం బాగుండాలి, మీరు అందరం బాగుండాలంటే. క్రైస్తవులు ఈ దేశానికి ప్రమాదమని మతోన్మాదులు అనేక రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు, చేయబోతున్నారు. చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళ గురించి ఏమంటారు? వాళ్ళ మాటలు నిజమంటారా? వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? నిరూపించండి. ఇప్పుడు డచ్ వాళ్ళు వచ్చారు. డచ్ వాళ్ళు వచ్చి సొరంగాలే దోవారు అప్పట్లో వితౌట్ మషనరీస్. ఓకే. డైక్సే కట్టారు. పోర్చుగీస్ వచ్చారు, వాళ్ళు కూడా చాలా మేలే చేశారు. ఓకే, అంతకుమించి నాకేం తెలియదు. ఎందుకంటే చాలామంది ఏదేదో రకరకాలుగా చెప్తారు, అది వాళ్ళ ఇష్టము. కానీ నాకు తెలిసింది ఇది. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి మీ అభిప్రాయం ఏంటి? అది ఎవరి కనుసైగల్లో జరుగుతుంది? బీజేపీ ప్రభుత్వం కానీ ఆర్ఎస్ఎస్ సంస్థ కానీ వాళ్ళ కనుసైగల్లో జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వాళ్ళని మనము ఖండిస్తే, ఇలాంటివంటే ఎవరు సార్? ఎంతమంది ఉన్నారు ఇట్లా? ఎంత ప్రాముఖ్యమైన పేర్లు ఉన్నాయి కదా సొసైటీలో. ఎవరైనా ఉండనండి, మనకు వీలైంది అది పిక్ చేయాలి, పడేసేయాలి. మనకి ఎంత వీలైతే సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఎవడైనా కానివ్వండి, ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే మనం అందరం హాయిగా ఉండాలంటే ఇలాంటి చీడ పురుగులు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పేస్తాం మీకు. మాధవీలత గారు తెలుసా మీకు? మాధవీలత గారు తెలుసు. ఎవరు ఆవిడ? బీజేపీలో కంటెస్ట్ అయ్యారు. ఆమెకు హాస్పిటల్ కూడా ఉంది. హాస్పిటల్ కూడా ఉంది. అసలు ఇది సబ్జెక్ట్ కాదు, చెప్తున్నా. చెప్పండి. ఇప్పుడు మీరు బీజేపీ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఆమె బీజేపీలో ఎంటర్ అయ్యారు రీసెంట్లీ. ఆమెను ఎవరు ఓడగొట్టారు తెలుసా మీకు? తెలియదండి. ఆమె ఎక్కడ నిలబడ్డారు? ఓల్డ్ సిటీలో నిలబడ్డారు. ఓల్డ్ సిటీలో ఎవరికి వ్యతిరేకంగా? ఓవైసీకి వ్యతిరేకంగా. ఆమెను ఎవరు ఓడగొట్టారు? ఓవైసీ కాదు, అక్కడ ముస్లిమ్స్ కాదు, అక్కడ హిందువులు కూడా కాదు. ఆమె గెలిచేది. కానీ ఓడిపోయింది ఎవరి వల్ల? చెప్పాలి. ఇంట్రెస్టింగ్ టాపిక్, మీరే చెప్తున్నారు, చెప్పాలి. తెలంగాణ బీజేపీ నాయకుల వల్ల. అవునా? ఎందుకనండి ఇలా? ఇప్పుడు ఒక ఆడమనిషి సింగిల్గా బరిలో దిగింది. సింగిల్గా దిగింది కదా. ఆమె ప్రచారం చేసేటప్పుడు మొత్తం ఓటింగ్ రోజు వరకు ఒక్క బీజేపీ నాయకుడు, బండి సంజయ్ నుంచి కానివ్వండి, ఎవడన్నా, ఈవెన్ పక్కకున్న టైగర్ అంటారు కదా, ఎవరు? రాజాసింగ్. టైగర్ కాదు, పిల్లి. నా దృష్టిలో పిల్లి ఆయన. ఎందుకంటే ఒక ఆడ మనిషి బరిలో దిగినప్పుడు, నీ కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆమెకు సపోర్ట్ చేయలేదు. ఈవెన్ కిషన్ రెడ్డి కూడా చేయలేదండి. అవును. లేకపోతే ఈరోజు ఆమె ఆ కాన్స్టిట్యున్సీలో గెలిచేది. ఆమెను ఒడగొట్టింది ఎవరో కాదు, వీళ్ళే, ఈ బీజేపీ తెలంగాణ నాయకులు. ఆమెకు సపోర్ట్ చేయడానికి సెంటర్ నుంచి వచ్చారు, కానీ స్టేట్ దద్దమ్మలుగానే మిగిలిపోయారు. రాబోయే తరానికి క్రైస్తవ్యాన్ని మనం ఎలా అందించాలి సార్? మనలో కూడా సత్తా ఉంది, మన వాళ్ళకు కూడా సత్తా ఉంది. ఇది మనము అని కాదు, అందరము ఒక ఏకమై మన లక్ష్యం ఏదో, మనం ఏం చెయ్యొచ్చో అది చూపించాలి. ఇప్పుడు కే పాల్ గారు ఉన్నారు, సింగిల్ మనిషి అయిపోయారు. అవును. కానీ ఆయనకు భిన్నంగా ఇంకా వేరే వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఆయన టార్గెట్ నాకు తెలియదు ఎలాంటిదో, కానీ అన్నిట్లో అవగాహన ఉన్న మనిషి రావాలి. ఖచ్చితంగా అన్నిట్లో అవగాహన ఉండాలి. ఒక మంచి పబ్లిక్ ఫిగర్ లాంటి మనిషి రావాలి, ఖచ్చితంగా రావాలి. సార్, ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్కి మన క్రైస్తవ్యాన్ని అందించాలంటే మనకంటూ మనుగడ కావాలి కదా సార్? మనుగడ లేదు. మనుగడ అంటే సర్వైవల్ అవ్వాలంత సిచ్యువేషన్స్ మనకు లేవు. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చిలను కూలగొడుతున్నారు, పాస్టర్ల మీద తిరగబడుతున్నారు. అవును, పాస్టర్ అంటే ఈరోజు ఒకటి చూశాను. ఇంకొకటి బైబుల్ తగలబెట్టేస్తున్నారు, బైబుల్ని చించేస్తున్నారు. అవును, ఇవన్నీ ఉన్నప్పుడు నెక్స్ట్ తరానికి మనం క్రైస్తవాన్ని ఎలా అందించగలం సార్? చేయాలి.
ఇప్పుడు నేను ఒక్కనే కాదండి, ఇప్పుడు నేను చేస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ ఏమైపోయాను, ఏకాకిగా చేస్తున్నాను నేను, ఎవరు సపోర్ట్ లేకుండా. సపోర్ట్ లేకున్నా పర్లేదు, కానీ దేవుడు నాకు ఆదేశం ఇచ్చాడు, ఏమని, ఇది చేయరా బాబు అని చెప్పి చేస్తున్నాను. నిన్న ఒకటి కొన్ని పిచాసులను చూశాను. గుణదల మాత చర్చ్ ఉంది కదండి విజయవాడ, భయంకరంగా మాట్లాడారంటే అసలు నేను చెప్పలేను అలాంటి మాటలు. ఆ పైచాసిక ఆనందం ఏంటిది? ఎవరు మతోన్మాదులా? వాళ్ళు మతోన్మాదులే, పిచాసులు, దయ్యాలు. ఇంత ఘోరంగా విగ్రహాన్ని కూడా వదలను అంటే వాళ్ళు ఎలాంటి మనుషులు? నేను ఖచ్చితంగా ఇది ఆ హిందూ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి మీరు శిక్షిస్తారా లేదా నెక్స్ట్ ఏంటిది పరిణామం, ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాల్సిందే. అవును, అది ప్లీజ్ చేస్తారంటే చేయండి, ఎందుకంటే మరీ భయంకరంగా ఉంది అది. అవునవును, ఇంత భయంకరంగానా? అసలు మీరు సమాజంలో ఎట్లా తిరుగుతున్నారా నాయన మీరు? ఒక దేవుళ్ళ పట్ల ఇంత పాస్టర్ల పిల్లల గురించి ఎందుకు, వైఫ్ గురించి, అవును, చాలా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇదేనా ఆడవాళ్ళ సంస్కారం అంటే మాట్లాడేది? అంత కక్ష ఏం వచ్చింది సార్ వీళ్ళకి? నాకు అర్థం కాదు. కక్ష కాదు, ఇది పిచాసిధనము, మత అహంకారము, మతోన్మాదులు వీళ్ళు. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి, వీళ్ళందరినీ బయటకు లాగుతా. ఖచ్చితంగా చేస్తాం సార్. మన సిపిఎఫ్ తరఫున మీకు సరైన సహకారం మేము అందిస్తాము. అలాగే మన సిపిఎఫ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు మీకు సపోర్ట్ చేస్తాడు. ఈ విషయం చేయాల్సిందే సార్. ఇక్కడ సిపిఎఫ్ క్రిస్టియన్స్ అనే కాదు, హిందువులు కూడా దీన్ని ఖండించాల్సిందే. హిందువులు కూడా ఖండించాలి, ఎందుకంటే ఇది మానవులు చేసే పనులు కాదు ఇది. అవును, ఏదైతే విగ్రహం గురించి ఇంత అసభ్యంగా మాట్లాడతారో వాళ్ళు మనుషులు కారు వాళ్ళు. అందులో ఒక లేడీ కూడా వాయిస్ కూడా వినిపించింది. అవునవును, ఇంత భయంకరమా, ఇంత అహంకారమా మీకు, ఇంత పిచ్చా ఈ మతం మీద, ఇంత పిచ్చా మీకు? ఎందుకు ఇలాంటి వాళ్ళని ఒక్కొక్కరిని ఏది పడేస్తేనే వీళ్ళు సైలెంట్ అవుతారు? వీళ్ళు సైలెంట్ కాదు, వీళ్ళని కూడా శిక్షించాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలిసి ఒక 40 మంది దాకా ఆంధ్రలో ఇచ్చారు. కానీ ఇది ఆంధ్ర సమస్య కాదు, ఇది ఇది క్రైస్తవ సమస్య, ప్రతి సొసైటీ సమస్య. ఇది వాళ్ళ సమస్య, ఆంధ్ర సమస్య, ఆంధ్ర క్రిస్టియన్ సమస్య కాదు ఇది. యేసు ప్రభు తల్లి అంటే ఎవరు? ఆమెను ఎంచుకున్నాడు దేవుడు. అవును, ఇలా ఎవడు పడితే వాడు దరిద్రంగా మాట్లాడతా అంటే ఊరుకోద్దు మనం. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఆపస్ మే బాయి బాయి. ఇలాంటి కసాయిల వల్లనే ఈరోజు తగలబడుతుంది. ఇలాంటి కసాయిల వల్లనే మనం కొట్టుకొస్తున్నాం. ఇలాంటి కసాయిల వల్లనే సిక్కులు ఉంటారండి, అసలు వాళ్ళు పట్టించుకోరు అసలు. వాళ్ళు అసలు మత ప్రచారం చేయరు. ఈ గడిచిన 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వీళ్ళు ఇలా చేస్తున్నారండి. నేను అంతకుముందు కూడా గమనించాను. అంతకుముందు ఈ దాడులు లేవు, ఇలాంటి మాటలు లేవు. కనీసం ఒక హిందూ అంటే ఇంటి పక్కన పలకరించుకునేవాళ్ళు. నేనేమన్నా, మనకు కావాల్సింది ఏంది? మనము పండుగలు చేసుకుంటే పోలీసులు ఉండొద్దు. అదే అంట కట్టుమాట చెప్పారు, పండుగలు కావాలి. అవును, పోలీసులు లేని పండుగలు కావాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు మనము ఇలాంటిది కొనసాగించాల్సిందే. ఎందుకంటే మనకు పండుగలు చేయాలంటే నిబంధనలు ఉండొద్దు, కండిషన్స్ ఉండొద్దు. అంటే మనకు ఒక సెక్యూరిటీ, పండుగకు సెక్యూరిటీ ఎందుకండి? ఏ పండుగన కానివ్వండి, క్రిస్టియన్, హిందూ, ముస్లిం ఏ పండుగన కానివ్వండి, ఒకప్పుడు స్వేచ్ఛగా చేసుకునే వాళ్ళము. ఈరోజు పోలీసు లేని పండుగ లేదు. అయితే ఇలాంటి వాతావరణం మనము తగ్గించుకోవాలి. ఇది నా ఒక చిన్న కోరిక అండి. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న కోరిక జరగాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో కానీ క్రైస్తవుల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత క్రైస్తవులో ఒక ఐక్యత కలిగింది. ఎలా అంటే మన తరపున కూడా ఒకరు పోరాడే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఆయన చనిపోయిన తీరు చూసినప్పుడు, ఆయన చంపేసిన తీరు చూసినప్పుడు నాకేమనిపించిందంటే మన పక్షాన ఒకరు వచ్చి మాట్లాడితే బాగుండేదేమో. గవర్నమెంట్లో మన వాళ్ళు లేరు, ఎక్కడ లేరండి, ఎక్కడ లేరు. ఓన్లీ అదే అలా ఉండుంటే ఆయనకు అంత అన్యాయం జరిగిపోయేది కాదు. ఇప్పుడు ఆయన మిస్టీరియస్ డెత్గా మారిందండి. ఇప్పుడు క్రిస్టియన్లో ఒకటి కావాల్సింది ఏంటంటే ఒక వాయిస్ కావాలి. అవును, కరెక్ట్ వాయిస్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో క్రైస్తవుల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే దానికి మీరు ఏం చెప్తారండి? న్యాయం ఎవరు చేస్తారు? ఇప్పుడు క్రైస్తవ రిలీజియన్ ఉన్న వాళ్ళు న్యాయం చేయట్లేదు కదా సార్. మరి ఇక్కడేనండి క్రైస్తవ రిలీజియన్ ఉంది. ఇప్పుడు దీన్ని కాపాడేవాడు, నెట్టుకుని వెళ్ళేవాడు ఒకడు ఖచ్చితంగా కావాల్సిందే. ఆంధ్ర, తెలంగాణ అని కాదు, భారతదేశంలో ఎవరన్నా సరే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే.
అంటే అలాంటి నాయకుడు ఖచ్చితంగా ఒక మనిషి కావాల్సిందే, రావాల్సిందే. ఎలాంటి నాయకుడు సార్? అంటే క్రైస్తవుడు, క్రైస్తవుడు ఒక క్రైస్తవుడికి ఓటేయాలి సార్. ఒకవేళ ఈయన ఒకవేళ సాధించింది అనుకోండి, హిందువులు కూడా ఓటేస్తారు. ఆ రోజు కూడా రాబోతుంది. ముందు మనం గెలిపించాలి కదా సార్ ఒక క్రైస్తవుడిని. వస్తారు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఆ నమ్మకం మనకుంది, అలాంటి మనిషిని ఎన్నుకునే సత్తా కూడా ఉంది. ఖచ్చితంగా వస్తారు అలాంటి యోధుడు ఒకడు. ఓకే. సో మీరు క్రైస్తవులను కోరుకునేది ఏంటంటే క్రైస్తవులకి ఓటేయమంటారు? కోరుకునేది కాదు ఇది, అది వాళ్ళ ఇష్టం అండి. ఎందుకంటే ఎలక్షన్ దాంట్లో అంటే ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మనం ఒక క్రైస్తవుడికి ఓటేయకపోతే, అంటే క్రైస్తవాన్ని సమాజాన్ని ప్రేమించే వ్యక్తికి ఓటేయకపోతే మళ్ళీ ఇలాంటి దాడులే జరుగుతాయి. చెప్తున్నా కదా, ఇప్పుడు అతని సత్తా ఒకవేళ చాటు చూపిస్తే ఈవెన్ హిందువులు కూడా ఓటేసే రోజు వస్తుంది. అవును, బస్ అంతే. ఇక్కడ క్రైస్తవం హిందూ కాదు, అతను ఎలా ఉండాలంటే ఒక సరైన నాయకుడు, అంటే క్రైస్తవ నాయకుడు నిలబడాలంటారు. నిలబడాలి. ఓకే. క్రైస్తవులు రాజకీయాల్లోకి రావచ్చా? తప్పులేదు కదా. మరి చాలామంది ఈరోజు ఎందుకు అట్లేం లేదు. రాజ్యాంగంలో వీలే ఉండాలి, వాళ్ళు అంటే ఉండదు. క్రైస్తవంలో అంటే రాజకీయంలోకి వస్తే, క్రైస్తవులు రాజకీయంలోకి వస్తే అది బైబిల్లో లేదని ఎవరన్నారు? అట్లేం లేదు. చాలామంది పాస్టర్లు అంటున్నారు. అట్లేం లేదు, అట్లేం లేదు. రాజకీయం ఎవరండి సార్, ఇప్పుడు ఎలక్షన్కి మతానికి సంబంధం లేదు. అంటే మతస్థుడుగా సంబంధం లేదు. ఈ మతస్థుడే పోటీ చేయాలని చెప్పి ఎవరైనా పోటీ చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. మీ దృష్టిలో క్రైస్తవుడు రాజకీయాల్లో ఉండొచ్చు అంటారు? ఉండొచ్చు కాదు, అది అసలు రాంగ్ క్వశ్చన్ అది. సారీ, అట్లా అనుకోకండి. ఓకే, మనిషే కదా, ఖచ్చితంగా ఉండాలంటారు. మన దేశంలో పుట్టిన ప్రతి మనిషికి హక్కు ఉంది. ఒకవేళ అతను నిరూపించుకున్నాడు. ఎందుకు ఉండాలంటే ఏం చెప్తారు సార్? ఒక క్రైస్తవుడు రాజకీయాల్లో ఉండాలంటే ఎందుకు ఉండాలనుకుంటున్నారు? అతను ఒకవేళ క్రైస్తవాన్ని కాపాడే సత్తా ఉందనుకోండి, ముందుకు తీసుకుపోయే సత్తా ఉందనుకోండి, ఖచ్చితంగా హీ విల్ విన్. చివరి క్వశ్చన్ సార్, పాస్టర్ల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఉన్నట్టుగా చెప్పేస్తా, కాషాయంలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. అలాగే పాస్టర్లు వాళ్ళు మనుషులే కదా. పాస్టర్లు కూడా కొందరు ఉన్నారు, దొంగ పాస్టర్లు ఉన్నారు, మంచి పాస్టర్లు ఉన్నారు. నాకు తెలిసిన ఒక పాస్టర్ అండి, ఎంత అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా మొత్తం ఆయన డబ్బులతో ఆ సంస్థను నడిపిస్తాడు. ఆయన డబ్బుల ద్వారా మొత్తం ఆ సంఘాన్ని నడిపిస్తాడు. క్రిస్మస్ రాగానే ప్రతి ఇంటికి కేక్ సరఫరా చేస్తాడు. క్రిస్మస్ అది ఏదో 10-15 రోజులు ఏదో అల్లర్లు ఉంటుంది కదా, ప్రతి ఇంటికి ఇతనే వ్యాన్ అరేంజ్ చేసుకొని ఇతని డబ్బులతోటే. ఎందుకంటే ఆయన మ్యారేజ్ చేసుకోలేదు, మ్యారేజ్ చేసుకుని సిస్టర్ ఒక మదర్ ఉన్నారు. అయినా కానీ గవర్నమెంట్ ఉద్యోగి, ఆయన డబ్బులు మొత్తం సంఘానికే పెడతాడు. జోహారా, సల్యూట్. ఇలాంటి మనుషులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో కొందరు ఉంటారు చీడ పురుగులు, ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మనుషులే, తప్పులు చేస్తారు. తప్పులు చేయండి, కానీ ఒక్కళ్ళు నిందించేలా తప్పులు చేయకండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు. ఆయనతో పోటీలు పడకండి తప్పులలో. వాడు చేశాడు, నేను చేస్తాను, నువ్వు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి చేస్తాడు. వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకండి. ఇది ఒకటే నేను కోరుకునేది. మీరు ఆర్టీవీలో ఒక 2 days బ్యాక్ అనుకుంటా, ఆర్టీవీలో మీరు డిబేట్కి వచ్చారు. మరి అందుట్లో మా ఫౌండర్ ప్రెసిడెంట్ డిఎస్ అభినయ్ దర్శన్ గారు కూడా వచ్చారు, అక్కడికి వచ్చారు. మీరు అక్కడ ఆ డిబేట్లో మీరు ఏం సందేశం ఇద్దాం అనుకున్నారు సార్? అంటే మేము మాట్లాడిన దానికి మీరు అపోజ్ చేశారు. ఒకటి అపోజ్ కాదు, ఒకటే మాట చెప్పు. ఇప్పుడు ఆ పూల అంశం ఏదో జరిగిందో, చాలం రాజు గారు మల్లెపూల విషయం జరిగిందో, పెద్ద మనసు మనది, నాది, నీది, చాలం రాజు గారిది, అభినయ్ గారిది, క్షమించేసేయండి, అయిపోతుంది, ఖతం. పొడిగించుకుంటారా, తగ్గించుకుంటారా? తగ్గించుకుంటాం. సారీ, ఇప్పుడు ఓకే, నా వల్ల కూడా చాలా మిస్టేక్లు జరిగి ఉంటుంది, క్షమించేసేయండి. చాలా పెద్ద పొరపాట్లు జరిగింది, క్షమించేసేయండి. ప్రేమించేవాడు మన్నించేవాడు క్రైస్తవుడు. ప్రేమించి మన్నించేసి చాలు, కథం. శాలేమరాజు గారు ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఏదో, ఇప్పుడు ఆయన నోరు జారాడో లేకపోతే అది తెలిసి చెప్పాడో తెలియక చెప్పేశాడు కదా. ఓకే, మీ మనోభావాలు దెబ్బతినదా,
క్షమించేసేయండి, కథం అయిపోతుంది. అంటే ఆయన అన్న మాటల్లో మీకు తప్పు ఎక్కడ అనిపిస్తుంది సార్ ఏమంటున్నా, లాగుతారా క్లోజ్ చేస్తారా? అంటే ఇప్పుడు క్షమించేసేయండి అంటే మనం కరిగిపోతామా? కరిగిపోం. క్షమించేసేయండి కరగము, మనం మన్నించేసేయండి కరగము, మనం ప్రేమించండి పెరుగుతారు, ప్రేమించండి చాలు. వాళ్ళు మనలో తప్పు చూపిస్తున్నారు సార్. చూపియండి, తప్పు చూపిస్తే అద్దం తీసుకొని చూపియండి. మరి అలాంటప్పుడు మీరు ఆ రోజు మాకు సపోర్ట్గా మాట్లాడాలి కదా సార్, ఎందుకు మాట్లాడలేదు? సార్ అదే అంటున్నా కదా, ఇప్పుడు మనకేం కావాలి, అక్కడ ఆ అంశాన్ని తగ్గించుకోవాలి, కట్ చేయాలి. పెంచుకుంటూ పోతే అదేమవుతుంది, ఇంకో 1 month తీస్తారు. సో ఓవరాల్గా మనకేం కావాలి, మనకు కొంచెం సహనం, మనకు పేషెన్స్, మనకు ప్రేమించే గుణం ఎంత ఉందో క్షమించే గుణం కొంచెం ఉంటే చాలండి, జయిస్తాం మనం. ఓవరాల్గా మీ ఇంటర్వ్యూలో నేను మీకు గమనించిన విషయం ఏంటంటే, మీరు ఏంటంటే సమాధానం కోరుకునే వ్యక్తులని మాకు అర్థమైంది. మీరు అంటే దేన్ని కూడా సార్ ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు దేవుడు చాలామంది అంటారు, దేవుడా నాకెందుకు ఈ నరకం, దేవుడా నాకెందుకు ఈ పరీక్ష, దేవుడా నాకెందుకు ఇంత బాధలు, దేవుడా నాకెందుకు నా పనులు అవుతలేవు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, తరచూ దేవుళ్ళని తిట్టించే మనుషులు, దేవుడి మీద కక్షలు, దేవుడి మీద అహంకారమైన భాషలు. ఇప్పుడు దేవుడు వీళ్ళ గురించి ఆలోచిస్తాడా, నీ గురించి ఆలోచిస్తాడా, నా గురించి ఆలోచిస్తాడా? దేవునికి ఏం కావాలి, దేవుని కూడా కొంచెం రెస్ట్ కావాలి. దేవుడు కూడా ఒక మనిషి కావాలి. ఎలాంటి మనిషి అంటే ఆయన గుండెలు నిద్రపోవాలని ఉంటుంది దేవునికి. కానీ ఆ దేవునికి మనం సమయం ఇస్తలేము. ఎలాంటి సమయం? ఎందుకంటే ఇంత ద్వేషము దేవుళ్ళ పట్ల, వాడు ద్వేషించి నేను కూడా ద్వేషిస్తాను. అక్కడేమవుతుంది, దేవునికి ఇతరులను ఆశీర్వాదించే టైం దొరకదు. దేవునికి ఏం కావాలి, నాకు ఒక మంచి మనసులో నిద్రపోవాలని ఉంటుంది. అది మీరన్నా అవ్వాలి, నేనన్నా అవ్వాలి, ఎవరో ఒకళ్ళు ట్రై చేద్దాం. ఇది కూడా ఒక లాటరీ అనుకోండి, అది ట్రై చేస్తున్నాను. అంటే నా హృదయంలో నిద్రపోవాలన్న ఇదేం లేదు, మీ హృదయంలో నిద్రపోయినా నేను హర్షిస్తాను, సంతోషిస్తాను. చివరగా 3 మాటలు సార్, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి మీ మాటల్లో ఆయన ఎలాంటి పాలన అందించారు గడిచిన 10 సంవత్సరాల్లో? ఓకే, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటివరకు అయితే బాగుంది. ఓకే, కొన్ని నోట్లు బండ్లు అది ఇది అయింది. మణిపూర్ విషయంలో అంత దాదాపు 4,000 మందిని క్రైస్తవుల్ని ఊచకోత కోసారు, చంపేశారు. 4,000 మంది. అది ఒక క్రైస్తవుడికే తెలుసు. అది ఇప్పుడు బయట రాలేదు. ఉన్న మీడియాస్ అన్నీ మోడీ మీడియాస్ అండి. ఉన్న ప్రతి ఒక్క మీడియా కూడా ఈ దేశంలో పెద్ద పెద్ద ఛానల్ ఏతో అన్నీ కూడా మోడీ గారి కనుసైగలు లేదు ఉంది అంటే ఉంది. ఆయన కనుసైగలు వినండి సార్, వినండి, నన్ను కంప్లీట్ చేయండి. ఆయన మీడియాని అంత కంట్రోల్లో పెట్టుకొని 4,000 మంది క్రైస్తవుల్ని చంపినప్పుడు ఆయన ఎలాంటి పాలన అందించాడని మీరు అనుకుంటున్నారు సార్? మంచి పాలన అందించలేదు. ఆయన క్రైస్తవుల్ని హింసించాడు, క్రైస్తవుల్ని బాధ పెట్టారు. ఆయన క్రైస్తవుల విషయంలో అన్యాయం జరిగింది సార్. ఒక్కవేళ అట్లా ఉంటే ముస్లింల విషయంలో ఇంకెందుకు సార్, ముస్లిం విషయంలోని మనదే మాట్లాడదాం. ఇప్పుడు అట్లుంటే యుఎన్ ఊరుకోదండి, తెలుసా మీకు? ఎవరండి? యునైటెడ్ నేషన్స్ ఊరుకోదు సార్, ఊరుకోదు సార్. మన దేశం విషయంలో యునైటెడ్ నేషన్స్ ఊరుకోదు. అలా ఏముండదు సార్. అవన్నీ వాళ్ళు తెలియకుండా జరిగినాయి సార్. ఇప్పుడు అన్నీ కూడా మణిపూర్ ఘటన ఇప్పుడు జరుగుతున్న ఘటనలన్నీ కూడా వాళ్ళు తెలియకుండా జరుగుతున్నా అంటారా? ఎవరు తెలియకుండా? బయట దేశస్తులు తెలియకుండా జరుగుతున్నారా? చెప్తున్నా కదండి, ఊరుకోరు సార్. ఇప్పుడు ఇంతవరకు జరిగింది, మరి ఏం చేస్తారు సార్ వాళ్ళు? ఇమ్మీడియట్గా ప్రెసిడెంట్ పాలన వచ్చేస్తుంది, తెలుసా మనకు? అంటే ఇప్పటివరకు జరగలేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? మీరు చెప్తున్న స్టేట్మెంట్ చూడాలి మళ్ళీ ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా నేను చూస్తాను. ఓకే, మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? బెటర్. మరి తెలంగాణ మీద దాడులు జరుగుతున్నాయి క్రైస్తవుల మీద? లేదు, చర్చిలు కోలుకొడుతుంది. కరీంనగర్ దగ్గర గోదావరికని దగ్గర గోదావరికని బస్ స్టాండ్లో మతోన్మాదులు చెప్తున్నాను. ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు సార్? ఎందుకు తీసుకోలేదు? చర్చిలు కూలగొట్టారు, పాస్టర్ నడు రోడ్డు మీద కొట్టారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో జరగట్లేదా సార్? మీరు చూడాలి. చూస్తా ఖచ్చితంగా చూస్తాను. ఆయన క్రైస్తవుల విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. లేదండి, ఆయన టోటల్ సెక్యులర్ పర్సన్ అయినా. లేదండి, అయితే కావచ్చు కానీ క్రైస్తవుల మీద ఇన్ని దాడులు జరిగినా కూడా ఆయన సరైన రియాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదండి? పోనీ సార్ ప్రవీణ్ గారు ఒకటండి, ప్రవీణ్ గారు తెలంగాణ సంబంధించిన వ్యక్తి. ప్రజెంట్ తెలంగాణలో ఆయన
సెటిల్ అయ్యారు కాబట్టి తెలంగాణ వాసిగా ఆయన ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర కాదు, ఆయన తెలుగు అయినా తెలుగు ఆయనే సార్, కానీ తెలంగాణలోని డివైడ్ అయిపోయిన తర్వాత తెలంగాణ వాసి ఆయన. తెలంగాణ వాసిగా ఉన్నప్పుడు ఆయన చనిపోయిన విషయంలో కనీసం ఒక్కరు కూడా మాట్లాడలేదండి. మరి ఎందుకని? అది వాళ్ళని అడుగుదామండి. ఓకే, అడగాలి. లేదు అంటే మీరు పరిపాలన బాగుందన్నారు కాబట్టి ఇలాంటి క్రైస్తవ విషయాలు, ఇట్లాంటి తప్పులు జరుగుతుంటే, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి పరిపాలన అందించారని మనం అనుకోవాలండి? క్రైస్తవుల మీద వాళ్ళు ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారు అనుకోవాలి కదా మనం. ఏకపక్షం అంటే వన్ సైడ్గా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తన విధానాన్ని. సార్ ఇప్పుడు కాంగ్రెస్ సార్ నేను ఇప్పుడు హైదరాబాద్లో నేను ఉంటున్నాను కదా సార్. ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే ప్రతి సిగ్నల్ దగ్గర, అంటే ఆల్మోస్ట్ కొన్ని సిగ్నల్స్ దగ్గర నేను చూడని గుడి లేదు, నేను చూడని మసీదు లేదు. కానీ నేను చూడని ఏంటో తెలుసా సార్? ఒక చర్చి చూడలేదు నేను. ఎందుకు లేదండి, చాలా ఉంది మన చర్చి. సిగ్నల్ దగ్గర మనకు అవసరం లేదు సార్. నేను అంటున్నాను వాళ్ళకి ఇచ్చిన సార్, నేను వినండి, నేను అంటుంది మీద కాదు, వాళ్ళకున్న రైట్స్ మనకి ఎందుకు లేవు? సిగ్నల్ మీద, సిగ్నల్ దగ్గర నడి రోడ్డు మీద ఆ టెంపుల్ అలానే ఉంటుంది. ఆ టెంపుల్ గురించి నేను మాట్లాడదు. వాళ్ళకున్న రైట్స్, టెంపుల్ అలానే ఉంది, మసీద్ అలానే ఉంది, ఈ రెండు ఉన్నాయి. కానీ ఒక క్రైస్తవుడు చర్చిని నడి రోడ్డు మీద ఎందుకు కట్టలేకపోతున్నాడు? కడదాము అంటే ఎందుకు ఇంత మటుకు ఆ ఫ్రీడమ్ రాలేదు సార్? ఫ్రీడమ్ కాదు, ఇప్పుడు అంత రైట్స్ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి ఇచ్చిన రైట్స్ ను, రాజ్యాంగం రైట్స్ సార్, రాజ్యాంగం రైట్స్ కాదు అది. ఇప్పుడు ప్రభుత్వం చూపిస్తున్న రైట్స్ అవి ఉండొచ్చు, మరి మనకెందుకు చూపించలేదు? మనం కడదాము అంటే ఇప్పటి వరకు కట్టలేదు సార్. కట్టాలి. ఇప్పటి వరకు ఒక నడి రోడ్డు మీద ఒక చర్చిని కట్టలేకపోయారు ఒక క్రైస్తవుడు. ఎందుకు లేదండి? లేదు సార్. సెయింట్ మేరీస్ చర్చ్ ఎక్కడ? సిగ్నల్ దగ్గర చూపించండి సార్. నేను చూసిన ప్రతి టెంపుల్, ప్రతి మసీదు కూడా సిగ్నల్ దగ్గరే ఉంది. మరి క్రైస్తవుడికి చర్చి సిగ్నల్ దగ్గర చూపించండి. ఎందుకు మనకు వద్దని సార్, వద్దని నేను అంటాను. కానీ ఎందుకు మన రైట్స్ అలా లేవు అంటున్నా నేను. అది ఏమో మనకు తెలియదు, నాకు తెలియదు. ఓకే, దాని గురించి కూడా మీరు క్వశ్చన్ చేయాలి సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీ మాటల్లో, ఆయన ఒకవేళ అప్పుడు ఓడిపోకపోతే ఈరోజు ఆయన ప్రధానమంత్రి. ఎప్పుడండి? ఆ రైతుల విషయంలో ఒకవేళ ఓడిపోకపోతే ఈరోజు ఆయన ప్రధాని. 2024లో ఓడిపోయి ఉంటే అప్పుడు కాదు, స్టార్టింగ్లో వైఎస్ఆర్ వచ్చే 90sలో అనుకుంటా. ఓకే, ఒకవేళ ఆయన ఓడిపోకపోతే ఈరోజు ఆయన ప్రధాని లేదా ప్రెసిడెంట్. నెక్స్ట్ టైం అవుతారంటారా? ఏది ప్రధానమంత్రిగా చెప్పలేము. చెప్తున్నా కదా, ఒకవేళ ఆయన ఓడిపోకపోతే ఆయన లాంటి సీఎం మనకు దొరకరు. ఎందుకంటే బిల్ గేట్స్ ని తెచ్చిన మొదటి వ్యక్తి హైదరాబాద్కి, ఇండియాకి కాదు హైదరాబాద్కి తెచ్చిన మహానుభావుడు ఆయన. మరి అలాంటి వ్యక్తి ఆయనకు సంబంధించిన ఛానల్ TV5 సాంబశివరావు గారు, శాలెం రాజు గారిని యాంకర్, అంటే ఒక 50,000 మంది సంఘానికి సంఘ కాపరి శాలెం రాజు గారు, అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏమన్నాడు తెలుసా సాంబశివరావు గారు? నేను గౌరవం పిలుస్తున్నాను కానీ నాకు కూడా వచ్చాను అలాంటి మాటలు అంటాం. వాడు ఎవడోరా, నువ్వు మనిషివేనారా నువ్వు? కనీసం సంస్కారం లేకుండా ఒక జర్నలిస్ట్ అంటే ఎలా, జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎలా ఉండాలండి? గౌరవప్రదంగా మాట్లాడాలి, న్యూట్రల్గా ఉండాలి. వాళ్ళకు హక్కు లేదు. అలాంటి వ్యక్తిని మెయిన్ ఛానల్ అలా తిట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేయాలి కదండి. చంద్రబాబు నాయుడు గారు కాదు, మనమే క్వశ్చన్ చేయాలి. అదేంటారు ఎందుకంటే సార్, ఒకటి వాళ్ళకి రైట్స్ ఆటోమేటిక్గా పుట్టుతున్నాయి, మనకు ఎందుకు పుట్టట్లేదు సార్ అనేది. అది రైట్స్ అని కాదు, అక్కడ ఛానల్ ప్రతినిధి ఎవరైనా, ఇప్పుడు యాంకర్స్ వాళ్ళు కేవలం ప్రశ్న జవాబు రెండే ఉండాలి. వాళ్ళకు దూషించే హక్కు లేదు వాళ్ళకు. కనీసం ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడండి ఆయన. వాళ్ళు ఈవెన్ చాలామంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా కూడా మాట్లాడతారు. అవును, వాళ్ళకి అది కూడా లేదు. అవును, కొన్ని అడగొచ్చు, కొన్ని క్వశ్చన్లు అడగొచ్చు, ట్రిక్కీ క్వశ్చన్లు అడగొచ్చు. కానీ ఒక మనిషిని మెజరైజ్ చేసి ఏదో పోలీసుల ఒకప్పుడు ఉండేది కదా, అలా ఇది చేయలేరు వాళ్ళు. నేను అంటున్నానండి, నేనేమంటున్నానంటే క్రైస్తవులంటే ప్రభుత్వానికి కానీ సంస్థలకు కానీ ఎలా మారిందంటే వీళ్ళకి ఏమీ చేత కాదు అని, వీళ్ళని ఏమన్నా వీళ్ళు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరండి అనే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఉంది కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు సార్. కాని పని లేదు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ అవే కదా సార్. ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఏంటి? అవే కదా. ఎట్లా సార్ మారుద్దాం అంటే గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్ కూడా సార్ క్రైస్తవుల విషయంలో, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ రాష్ట్రమైనా సరే, క్రైస్తవుల విషయంలో
ఏకపక్షంగా ప్రవర్తిస్తాం సార్. అయితే మారుద్దాం, గవర్నమెంట్ మారుద్దాం, వీలైతే మనమే మారిపోదాం అంటే ఎట్లుండాలి చూపించాలి. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నేను అడిగిన ప్రతి క్వశ్చన్స్కి చాలా చక్కగా సమాధానం చెప్పారు. కొన్ని తెలియదు నేను చక్కగా సమాధానం చెప్పారు. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే క్రైస్తవ సమాజానికి చెప్పాలనుకున్నది ఏంటంటే, మీలో ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంది, అది ఇప్పటివరకు క్రైస్తవం అర్థం చేసుకోలేదు. అంటే ప్రతి దాంట్లో మీరు వెళ్ళి మాట్లాడటం వల్ల మీరు ఏదో మతోన్మతులుగా అందరూ అనుకున్నారు, కానీ మీ స్వభావం చాలా సాఫ్ట్ అని, అంటే శాంతిని కోరుకునే మనిషి అని ఇంత మట్టి క్రైస్తవానికి అర్థం కాలేదు. చూద్దాం, ఒకవేళ ఇప్పుడు నుంచి మీరు చేయబోయే కార్యక్రమాలను బట్టి, క్రైస్తవులకి మీరు నిలబడే తీరును బట్టి, వాళ్ళ వైపు మీరు ప్రవర్తించే విధానాన్ని బట్టి మిమ్మల్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటూ అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. ఈ మాటలు నేను ముగిస్తున్నాను సార్. ఎందుకంటే నేను కూడా చెప్పేది ఏంటంటే, నేను ఎవరికి తొత్తున్నాను, ఎవరైనా సరే, అవును, ఎవరి పక్షాన మాట్లాడను. నాకు కావాల్సింది ఏంది, పీస్, హార్మనీ. జెసికా గారు ఏదన్నారో ఐఎమ్ ఫాలోయింగ్ దట్. పీస్ అండ్ హార్మనీ. బయటికి వస్తే మనము ఏదైతే మనకు రాజ్యాంగం ఇచ్చిందో హక్కు, ఆ హక్కుని మనము స్వేచ్ఛగా నిర్మించుకోవాలి. ఓకే, అదండి ఈరోజు మనం ఇప్పటి వరకు మరి మన మధ్యలోని జోసెఫ్ గారితో అనేకమైన విషయాలను మాట్లాడటానికి దేవుడు కృపను అనుగ్రహించారు. మళ్ళీ తిరిగి వేరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మిమ్మల్ని కలుద్దాం. అప్పటి వరకు మరి మన ఛానల్ని చూస్తూ ఆనందపడాలని కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.